హలో ఆల్, వెల్కమ్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి. ఈరోజు శరత్చంద్ర చటోపాధ్యాయ రచించిన బడదీది మొదటి భాగం ప్రారంభించుకుంటున్నాం. బడదీది అంటే బెంగాలీలో పెద్దక్క అని. శరత్ బాబు రచనల్లోనే బడదీదికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది మొట్టమొదటిగా ప్రచురింపబడిన శరత్ బాబు రచన. బెంగాల్ అంతటా చెప్పలేనంత సంచలనాన్ని సృష్టించింది. ఆ తరువాత రచయితగా ఆయన కీర్తి ప్రభంజనానికి ఇది నాంది అయింది. సరే, ఇక రచనను పరిచయం చేసుకుందామా. బడదీది. ఈ పృథివిలో ఒక రకం మనుషులున్నారు. వాళ్ళు రెల్లుగడ్డి లాంటి వాళ్ళు. గప్పుమని మండనూవచ్చు, చప్పగా చల్లారిపోనూ వచ్చు. వాళ్ళ వెనకాల సర్వదా ఓ మనిషి మాత్రం ఆసరాగా ఉంటూ ఉండాలి, అవసరాన్ని బట్టి గడ్డి వేస్తూ ఉండటానికి. ఆడవాళ్లు దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలో నూనె వత్తితో పాటు ఒక పూచిక పుల్ల కూడా వేస్తారు. ఆ దీపశిఖ తగ్గిపోతున్నప్పుడు ఈ పనికిమాలిన పుల్ల ఎంతైనా అవసరం ఎగదోయడానికి. అలా చేయకపోతే నూనె వత్తి ఉన్నప్పటికీ దీపం వెలగదు. సురేంద్రనాథుడి స్వభావం కూడా చాలా వరకు ఇలాంటిదే. అతడికి బలము, బుద్ధి, విశ్వాసము అన్నీ ఉన్నాయి. అయినా అతడు ఏ పనిని సంపూర్ణంగా నిర్వహించలేడు. కొంత పనిని అతడెంత ఉత్సాహంతో చేస్తాడో మిగిలిన దాన్ని అంత అశ్రద్ధగా వదిలేసి మెదలకుండా కూర్చుంటాడు. అప్పుడే ఒక మనిషి అవసరం అతన్ని పురికొల్పడానికి. సురేంద్రుడి తండ్రి పడమటి దేశంలో ఒక వకీలు. వంగదేశంతో అతడికి అంతగా సంబంధమేమీ లేదు. ఇక్కడే సురేంద్రుడు తన 20వ ఏట ఎంఏ పాస్ అయినాడు. కొంత తన శక్తి వల్ల, కొంత సవతి తల్లి ప్రోత్సాహం వల్ల. ఇలా సవతి తల్లి ఎంత ప్రోద్బలం కలిగిస్తూ అతడి వెంట అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ తనకేదైనా స్వయం సిద్ధమైన బలం ఉందా లేదా అన్న సంగతి మాత్రం అతడు చాలాసార్లు తెలుసుకోలేకపోయేవాడు. సురేంద్రుడంటూ ఒక స్వతంత్ర జీవి జగత్తులో ఉన్నాడా అంటే లేడు. ఈ సవతి తల్లి వాంఛలే ఒక మనుష్య రూపాన్ని ధరించి పనిపాటలు, చదువు సంఖ్యలు, తిండి తిప్పలు, పరీక్షలు పాస్ అవటం మొదలైనవన్నీ నిర్వహిస్తున్నాయి. ఈ సవతి తల్లి తన సంతాన విషయంలో కొంత ఉదాసీనంగా ఉన్నప్పటికీ సురేంద్రుణ్ణి అంతులేనంత అదుపులో పెట్టుతూ ఉండేది. అతడు ఉమ్మి వేయడం కూడా ఆమె దృష్టిని అతిక్రమించి జరిగేది కాదు. ఈ కర్తవ్యపరాయణి అయిన స్త్రీ ఆజ్ఞలో ఉండి సురేంద్రుడు చదువు సంఖ్యలు నేర్చుకున్నాడు. కానీ తన మీద తాను ఆధారపడి ఉండటాన్ని మాత్రం నేర్చుకోలేదు. తన మీద తనకు విశ్వాసం లేదు. ఏ పని సర్వాంగ సుందరంగా తన వల్ల నెరవేరుతుందనే విశ్వాసం కూడా లేదతడికి. ఎప్పుడు తనకేది అవసరమో, తానెప్పుడు ఏం చెయ్యాలో అతడికి ఏమీ పాలుపోదు. సంపూర్ణంగా మరొకరి మీద ఆధారపడి ఉండేవాడు. నిద్ర వస్తున్నదో, ఆకలి వేస్తున్నదో చాలా సమయాల్లో ఇది కూడా నిర్ణయించుకోలేకపోయేవాడు. జ్ఞానం వచ్చినప్పటి నుంచి సవతి తల్లి మీద ఆధారపడి ఈ 15 ఏళ్ళు గడిపేశాడు. సవతి తల్లి మాత్రమే అతడికి అన్ని పనులు చేసి పెడుతూ ఉండాలి. 24 గంటల్లోనూ 22 గంటలు తిరస్కారము, అనుషంగము, తిట్లు, దీవెనలు, మూతి విరుపులు ఎన్ని ఉన్నా. అది కాకుండా పరీక్ష ఇంకా ఏ సంవత్సరమో ముందు ఉందనగా రాత్రి అంతా మేలుకొని ఉండటానికి ఆమె నిద్ర సుఖం కూడా త్యజించవలసి వచ్చేది. సవతి బిడ్డ విషయమై ఎవరు ఇలా ఉంటారు? ఇరుగు పొరుగు వారు ఐక్య కంఠంతో ఆమెను ప్రశంసిస్తూ ఉండేవారు. సురేంద్రుడి మీద ఆమెకున్న ఆంతరంగిక ప్రేమలో లోపం లేదు. తిరస్కారాలు, దీవెనలు అయ్యాక అతడి కళ్ళ వెంట నీళ్లు కారితే అది జ్వరానికి పూర్వలక్షణమని ఆమె గ్రహించి 3 రోజుల వరకు అతడికి సగ్గుబియ్యం జావ చేసి ఇచ్చేది. మానసిక ఔన్నత్యం విషయంలోనూ, విద్యా విషయంలోనూ ఆమె దృష్టి మరీ తీవ్రంగా ఉండేది. సురేంద్రుడి శరీరం మీద నాజూకైనవి కానీ, ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ఉండేవి కానీ బట్టలు కనబడ్డాయంటే అతడికి షోకులు ఎక్కువ అవుతున్నాయని ఆమె నిశ్చయించుకుని 2-3 వారాల వరకు సురేంద్రుడి బట్టలు చాకలి ఇంటికి పోకుండా ఉండే ఏర్పాట్లు వెంటనే చేసేసేది. సురేంద్రుడికి రోజులు ఈ విధంగానే గడిచిపోతున్నాయి. ఇలాంటి ప్రేమపూర్వకమైన అదుపు ఆజ్ఞల్లో పెరుగుతూ ఉండటం వల్ల అతడికి అప్పుడప్పుడు జీవితం మీద నిస్పృహ కలిగేది. కానీ ఒక్కొక్క రోజున స్నేహితులు వచ్చి అతడి బుర్రలోకి విభిన్నమైన ఊహల్ని ఎక్కించి వెళ్లేవాళ్లు. ఒక రోజున అలాగే జరిగింది. ఒక స్నేహితుడు వచ్చి, నీలాంటి తెలివైన కుర్రాడు విదేశాలకు వెళ్లితే భవిష్యత్తులో ఎంతో ఉన్నతి పొందడానికి అవకాశం ఉంది, స్వదేశానికి తిరిగి వచ్చాక ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేయవచ్చు అని సలహా ఇచ్చాడు. ఈ మాట అతడికి నచ్చకపోలేదు. వనంలో ఉండే పక్షి కన్నా పంజరంలో ఉండే పక్షి ఎక్కువ కొట్టుకుంటుంది. సురేంద్రుడు ఊహాదృష్టితో స్వేచ్ఛావాయువును, స్వతంత్రతా ప్రకాశాన్ని చూడగలిగాడు. అందుకే అతడి పరాధీన ప్రాణం
ఉన్మత్తుడిలాగా పంజరంలో 4 వైపులా తిరుగుతూ రెపరెపా కొట్టుకోసాగింది. అతడు తండ్రి దగ్గరికి వెళ్లి తనను విదేశాలకు పంపే ఏర్పాట్లు చేసి పెట్టండి కోరాడు. దానివల్ల ఉచ్చస్థితిలోకి రాగల అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పాడు. ఆలోచిస్తానని చెప్పాడు తండ్రి. కాని గృహిణి అభిప్రాయం పూర్తిగా ప్రతికూలంగా ఉంది. ఆమె తండ్రి కొడుకుల మధ్యకు తుఫాన్లా వచ్చిపడి అట్టహాసం చేసేసరికి ఇద్దరూ స్తబ్దులయ్యారు. అయితే నన్ను కూడా విదేశాలకు పంపండి, లేకపోతే సురోని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? తిండి ఎప్పుడు తినాలో, బట్ట ఎప్పుడు కట్టుకోవాలో తెలియదు వాడికి. అలాంటి వాణ్ణి విదేశాలకు పంపేస్తారా? ఇంట్లో గుర్రాన్ని ఎక్కడికి పంపితే ఎంతో వాణ్ణి పంపినా అంతే. గుర్రం తనకి ఆకలి అవుతుందో నిద్ర వస్తుందో అయినా తెలుసుకుంటుంది. మీ సురో అది కూడా తెలుసుకోలేడు అంటూ మళ్ళీ నవ్వింది. ధర్మపత్ని విపరీతంగా నవ్వటం చూచి రాయ్ మహాశయుడు అతి లజ్జితుడైనాడు. సురేంద్రుడు కూడా ఖండించడానికి వీల్లేని ఈ యుక్తికి భిన్నంగా ఏ విధంగానూ ప్రతివాదం చేయలేననుకొని విదేశాలకు వెళ్లాలనే ఆశను త్యజించాడు. అతడి స్నేహితుడు ఈ సంగతి విని చాలా విచారపడ్డాడు. కానీ చివరికి ఇలా పరాధీనంగా పడి ఉండడం కన్నా బిచ్చమెత్తుకోవటం మంచిది. అయినా ఇట్లా ఎంఏ పాస్ అయిన వాడు పొట్ట కోసం అంత మరీ అవస్థపడాల్సిన అవసరం ఉండదులే అన్నాడు. సురేంద్రుడు ఇంటికి వచ్చి ఈ సంగతి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతడు ఆలోచించినంత వరకు స్నేహితుడు చెప్పింది నిజమే. బిచ్చమెత్తుకొని తినటమే మంచిది. అంతా విదేశాలకు వెళ్ళలేరు, కానీ ఇలా చావు బతుకు కాకుండా రోజులు మాత్రం గడపలేం. ఇక నేను దీన్ని సహించను అని భావించుకున్నాడు. ఒక రోజున అర్ధరాత్రి అతడు స్టేషన్కు వచ్చి కలకత్తాకు టికెట్ కొనుక్కొని రైల్లో కూర్చున్నాడు. కొన్నాళ్ల పాటు తాను ఇల్లు వదిలిపెట్టానని, అనవసరంగా వెతకటం వల్ల విశేషించి ప్రయోజనమేమీ ఉండదని, ఒకవేళ వెతికినా మళ్లీ ఈ ఇంటికి తిరిగి వస్తాననే ఆలోచన పెట్టుకోవద్దని తండ్రికి ఒక ఉత్తరం రాసి పోస్టులో పడేశాడు. రాయ్ మహాశయుడు భార్యకి ఈ ఉత్తరం చూపించాడు. సురో ఇప్పుడు మనిషి అయ్యాడు, చదువుకున్నాడు, రెక్కలొచ్చాయి, ఇప్పుడు ఎగిరిపోకపోతే ఇంకెప్పుడు ఎగిరిపోతాడు అన్నదామె. అయినా ఆయన వెతికించాడు. కలకత్తాలో ఉన్న పరిచితులందరికీ ఉత్తరాలు రాశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. సురేంద్రుడి జాడ ఏమీ తెలియలేదు. జనసమర్థంగా ఉన్న కలకత్తా రాజవీధిలో ప్రవేశించాక సురేంద్రుడు తన పొరపాటును తెలుసుకున్నాడు. ఇక్కడ తనను తిరస్కరించేవాళ్లూ లేరు. రాత్రింబవళ్లూ తనని అదుపాజ్ఞంలో ఉంచాలని ఎవరూ అనుకోరు. ముఖం వాడిపోయినా తన కేసి ఎవరూ తిరిగి చూడరు. ముఖం విచారగ్రస్తంగా ఉన్నా ఎవరూ లక్ష్య పెట్టరు. ఇక్కడ తన సంగతి ఏదో తనే చూసుకోవాలి. ఇక్కడ బిచ్చమూ దొరుకుతుంది, కరుణకు స్థానముంది, ఆశ్రయమూ లభిస్తుంది. కానీ తాను ప్రయత్నించాలి. ఎవరూ తమంతట తాము పనికట్టుకొని రెక్కలు విదుల్చుకుంటూ వచ్చి తన విషయమై పట్టించుకోరు. తనంతట తాను భోజనం కోసం ప్రయత్నించాలని, ఆశ్రయస్థానం తనంతట తాను వెతుక్కోవాలని, నిద్రకు భోజనానికి మధ్య స్వల్ప భేదం ఉన్నదని ఇవన్నీ ఇక్కడకు వచ్చాకనే అతడు మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాడు. అతడు ఇల్లు విడిచిపెట్టి కొన్నాళ్లయింది. వీధులన్నీ చాంద్రాయణం తిరిగేసరికి శరీరం చాలా అలసిపోయింది. డబ్బు కూడా అంతా ఖర్చయిపోయింది. బట్టలన్నీ మాసి చిరిగిపోవటం ప్రారంభమైనాయి. రాత్రిళ్ళు పడుకోవడానికి కూడా ఎక్కడా ఆశ్రయం లేదు. సురేంద్రుడికి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. ఇంటికి ఉత్తరం రాయటానికి కూడా మనస్కరించలా. చాలా సిగ్గేసింది. అన్నిటికన్నా మించి స్నేహ కఠినమైన సవతి తల్లి ముఖం జ్ఞాపకం వచ్చేసరికి ఇంటికి వెళ్లాలనే వాంఛ ఒక్కసారిగా అడుగంటిపోయింది. అక్కడ తాను ఒకప్పుడు ఉన్నానన్న సంగతి తలపుకు వచ్చినా భయం వేసేది. ఒక రోజున అతడు తనలాంటి ఒక దరిద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్విక్కడ తిండి ఎలా తింటున్నావు బాబు అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి కొంచెం దేబిముఖం, లేకపోతే ఎగతాళి చేసేవాడే. నౌకరీ చేసుకుని మెస్సులో తింటూ ఉంటాను, కలకత్తాలో సంపాదనకేం కొదవా అన్నాడు. నాకు కూడా ఒక నౌకరీ చూపించి పెడతావా అన్నాడు సురేంద్రుడు. నీకేం పని చేతొచ్చు? సురేంద్రనాథుడు ఏ పని ఎరుగడు. అందుచేత మెదలకుండా ఆలోచించడం మొదలుపెట్టాడు. నువ్వు ఉత్తమ వంశస్థుడివా? సురేంద్రుడు తల ఆడించాడు. అయితే చదువెందుకు నేర్చుకోలేదు? నేర్చుకున్నా. ఆ వ్యక్తి రవంత ఆలోచించి, అయితే ఆ భవనంలోకి వెళ్ళు, అక్కడ పెద్ద జమీందారుంటాడు, ఏదో ఒక పని ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. సురేంద్రుడు గేటు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. మళ్లీ వెనక్కి వెళ్ళాడు. మళ్లీ తిరిగి ముందుకు వచ్చాడు. మళ్లీ వెనక్కి వెళ్ళాడు. ఆ రోజున ఇంకేమీ చేయలా. మర్నాడు కూడా ప్రతీక్షించి 3వ రోజున కొంత సాహసాన్ని సమకూర్చుకుని లోపలికి ప్రవేశించాడు. ఎదురుగా నిలబడి ఉన్న బంట్రోతు ఏం కావాలి అని అడిగాడు. బాబుగారు ఇంట్లో లేరు. సురేంద్రుడి హృదయం ఆనందంతో వెళ్లి విరిసింది. ఒక మహాకార్యం నుంచి అతడు విముక్తుడైనాడు. బాబుగారింట్లో లేరు.
తన నౌకరీ విషయం, తన దుఃఖగాథ వినిపించనవసరం లేదు. ఇదే అతడి ఆనందానికి హేతువు. ఇప్పుడిహ ద్విగుణీకృత ఉత్సాహంతో వెనక్కి మరలాడు. దుకాణం లోపలికి వచ్చి కూర్చుని కడుపు నిండా తిని కొంతసేపు ఆనంద వీధుల్లో తిరిగి మర్నాడు తన విషయం చెప్పడానికి ఎలా ఉపక్రమించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ మర్నాడు అతనికి ఉత్సాహం అంతగా లేదు. ఇల్లు దగ్గరకు వచ్చిన కొద్దీ తిరిగిపోదామనే వాంఛ ప్రబలం కాసాగింది. గేటు దగ్గరికి వచ్చి హఠాత్తుగా ఆగిపోయాడు. తాను తన పని కోసమే వచ్చినట్టుగా అతనికి ఏమాత్రం అనిపించలా. ఎవరో బలవంతంగా తనను పంపారని తోచింది. కానీ ద్వారం దగ్గర ఆట్టేసేపు ప్రతీక్షిస్తూ ఉండలేక లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఆ బంట్రోతే కనిపించి, బాబుగారు ఇంట్లో ఉన్నారు, చూస్తారా అని అడిగాడు. అయితే పదండి. వెళ్ళటం ఇంకా కష్టం. జమీందార్ గారిది చాలా పెద్ద ఇల్లు. పాశ్చాత్య పద్ధతిన అలంకృతమై ఉంది. ఫర్నిచరు, గదులు నానుకుని గదులు, పాలరాళ్లు పరిచిన మేడమెట్లు, హాల్లో వేలాడుతున్న పెద్ద పెద్ద లైట్లు, ఎర్రటి తివాసీలతో గదులన్నీ శోభావంతంగా ఉన్నాయి. గోడలకు కొన్ని పెద్ద పెద్ద ఫోటోలు అమర్చి ఉన్నాయి. అవి అన్నీ ఇతరులకి ఎలా ఉన్నా సురేంద్రుడికి మాత్రం కొత్త కాదు. అతని తండ్రి బాగా ఉన్నవాడే. అతని తండ్రి ఇల్లు కేవలం దరిద్రుడి చుట్టుగుడిసేం కాదు. సురేంద్రుడు ఆలోచిస్తున్నది, తాను చూడవలసిన వ్యక్తి దగ్గర అనునయ వినయాలు ఎలా చూపించాలా అని. ఆయన ప్రశ్నిస్తే తాను ఏమి సమాధానం చెప్పాలా అని. కానీ ఇహ ఆలోచించడానికి అవకాశం లేకపోయింది. ఆ యజమాని ఎట్ట ఎదురుగానే కూర్చుని ఉన్నాడు. నీకు కావలసిన పని ఏమిటి అని ప్రశ్నించాడు సురేంద్రుణ్ణి. ఇవాళకి 3 రోజుల నుంచి సురేంద్రుడు ఈ విషయమే ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం అంతా మర్చిపోయి నేను అన్నాడు. వ్రజరాజలాహిరి వయస్సు చెల్లిన జమీందారు. తల వెంట్రుకలు నెరిసిపోయాయి. అకాలంలో నెరవటం కాదు, సరైన వయసులోనే నెరిశాయి. ధనవంతుడు, ఎంతో ప్రపంచం చూశాడు. అందుచేతనే చటుక్కున సురేంద్రుణ్ణి చాలా మట్టుకు అర్థం చేసుకుని, నీకేం కావాలి బాబు అని అడిగాడు. ఏదో ఒక ఉద్యోగం. వ్రజరాజ బాబు మృదువుగా నవ్వి, నేను ఉద్యోగం ఇస్తానన్న సంగతి ఎవరు చెప్పారు అన్నాడు. దారిలో ఒక మనిషి కనబడితే అడిగాను నేను. అతడే తమ విషయం. మంచిది. మీళ్ళెక్కడ? పశ్చిమ దేశంలో. అక్కడెవరున్నారు? సురేంద్రుడు సంగతి యావత్తూ చెప్పాడు. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? పరిస్థితి మార్పు వల్ల సురేంద్రుడు ఒక కొత్త పద్ధతికి అలవాటయ్యాడు. కొంచెం నసికి, సామాన్యమైన నౌకరి అన్నాడు. దాంతో జరుగుబాటు లేక నువ్వు కూడా సంపాదించాలని ప్రయత్నిస్తున్నావా? ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఒక నిర్దిష్టమైన ప్రదేశం అంటూ లేదు, ఇక్కడ అక్కడ. వ్రజబాబుకు జాలి వేసింది. సురేంద్రుణ్ణి దగ్గర కూర్చోపెట్టుకుని, నువ్వింకా కుర్రవాడివి. ఈ వయస్సులోనే ఇల్లు విడిచి రావాల్సిన బాధ్యత మీద పడిందంటే నాకు చాలా కష్టంగా ఉంది. నేనేమీ స్వయంగా అయితే ఉద్యోగం చూపించలేను, కానీ ఏదో ఒకటి దొరికే ఉపాయం మాత్రం చూపించగలను అన్నాడు. సరే అని సురేంద్రనాథుడు బయలుదేరాడు. వ్రజబాబు ఆశ్చర్యపడి అతని వెనక్కి పిలిచి, ఇంకా నువ్వేమీ అడిగేది లేదా అని అడిగాడు. లేదు. ఇంతటితోనే నీ పని అయిపోయిందా? ఏం సదుపాయం చేస్తానో, ఎప్పుడు చేయగలనో ఏమీ అడగవలసిన అవసరం లేదా? సురేంద్రుడు నిర్విణ్యుడై వెనక్కు తిరిగి నుంచున్నాడు. వ్రజబాబు నవ్వుతూ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో అని అడిగాడు. ఏదో ఒక దుకాణానికి. అక్కడ భోజనం చేస్తావా? రోజూ అలాగే చేస్తున్నాను. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఏదో కొంచెం. మా అబ్బాయికి చదువు చెప్తావా? సురేంద్రుడు సంతోషంతో చెప్తాను అన్నాడు. వ్రజబాబు ఈసారి కూడా నవ్వాడు. కష్టాలు, దారిద్ర్యం మూలంగా మెదడు సరిగ్గా పనిచేయటం లేదనుకున్నాడు. ఎవరికి చదువు చెప్పాలో, ఏం నేర్పాలో ఈ సంగతి తెలుసుకోకుండానే అంత సంతోషించడాన్ని బట్టి అతడిలో కొంత పిచ్చి కూడా ఉందని తోచింది. ఒకవేళ వాడు BA చదువుతుంటే నువ్వెలా చెప్పగలవు అన్నాడు. సురేంద్రుడు కొంచెం గంభీరంగా ఆలోచించి, ఏదో విధంగా చెబుతాను అన్నాడు. వ్రజబాబు ఇంకేమీ మాట్లాడలేదు. నౌకర్ని పిలిచి, బంకు, ఈ బాబుగారిక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చెయ్యి. స్నాన భోజనాలకు కూడా సదుపాయాలు చూడు అని చెప్పాడు. తర్వాత సురేంద్రుడి కేసు చూసి, సాయంత్రం అయిన తర్వాత నేను కబురు పంపిస్తాను, నువ్వు ఈ ఇంట్లోనే ఉండవచ్చు అన్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి ఆయన పెద్ద కుమార్తె మాధవిని పిలిచి, అమ్మా, ఒక దీనుడికి మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చానమ్మా అని చెప్పాడు. ఎవరు నాన్న? ఒక దీనుడు. ఎవరని చెప్పను, ఇంతకన్నా ఇంకేమీ తెలియదు. కొంచెం చదువుకున్న వాడని తోస్తుందమ్మా. మీ అన్నయ్యకు చదువు చెప్పాలంటే అందుకు కూడా ఒప్పుకున్నాడు.
బిఏ చదువుతున్న కురవాడికి చదువు చెప్పడానికి సాహసించాడంటే కనీసం నీ చెల్లెలికైనా అతడు నిశ్చయంగా చదువు చెప్పగలడు. ప్రమీలకు మాస్టర్గా అతన్నే ఉంచాలనుకుంటున్నాను. మాధవి అభ్యంతరం చెప్పలేదు. సాయంత్రం అతన్ని పిలిపించి వ్రజబాబు ఆ సంగతి చెప్పాడు. మర్నాటి నుంచి సురేంద్రనాథ్ ప్రమీలకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రమీలకు 7వ సంవత్సరం. మొదటి పుస్తకం చదువుతోంది. అక్క మాధవి దగ్గర మొదటి పుస్తకంలో కప్ప కథ వరకు చదువుకుంది. ఆ పిల్ల పుస్తకాలు, పలక, బలపం, పెన్సిల్, బొమ్మలు, చాక్లెట్లు మొదలైనవన్నీ తెచ్చుకుని చదవటానికి కూర్చుంది. డూ నాట్ మూవ్, కదలవద్దు అన్నాడు యథాలాపంగా సురేంద్రుడు. డూ నాట్ మూవ్, కదలవద్దు అని చదవటం మొదలుపెట్టింది ప్రమీల. తర్వాత పరధ్యానంగా సురేంద్రుడు పలక, బలపం తీసుకుని లెక్కలు వేస్తూ కూర్చున్నాడు. ప్రాబ్లం మీద ప్రాబ్లం సాల్వ్ అవుతోంది. గడియారం 7, 8, 9 కొడుతోంది. ప్రమీల కాసేపు అటు ఇటు తిరిగి బొమ్మల పుస్తకం తిరగవేస్తూ, కాసేపు పడుకుని, కాసేపు కూర్చుని, కాసేపు చాక్లెట్ చప్పరిస్తూ, కప్ప బొమ్మ మీద సిరా పులుముతూ, డూ నాట్ మూవ్, కదలవద్దు అని చదువుతూ, మాస్టర్ గారు ఇంట్లోకి వెళ్ళనా అని అడిగింది. వెళ్ళు. పొద్దున పూటల్లా ఇలాగే గడిచేది. కానీ మధ్యాహ్నం గడిచే తీరు వేరు. ఉద్యోగం దొరికే విధానాన్ని ఆలోచించి వ్రజబాబు 2-3 పెద్ద మనుషుల పేర ఉత్తరాలు రాసి ఇచ్చి పంపుతూ ఉండేవాడు. సురేంద్రుడు అవన్నీ జేబులో పెట్టుకుని వీధిలోకి వెళ్ళిపోయేవాడు. వెతికి వెతికి ఇళ్ల దగ్గరికి వెళ్ళి, అది ఎంత పెద్ద ఇల్లో, బయటికి ఎన్ని వాకిళ్లున్నాయో, ఎన్ని కిటికీలో, 2 అంతస్తులో, 3 అంతస్తులో, ఎదురుగా ఏదైనా ఎలక్ట్రిక్ స్తంభం ఉందో లేదో తేరిపారా చూచి చివరికి చీకటి పడక మునిపే ఇంటికి వచ్చేవాడు. కలకత్తా వచ్చాక అతడు కొన్ని పుస్తకాలు కొన్నాడు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని పుస్తకాలు తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఆ పుస్తకాలన్నీ ఎలక్ట్రిక్ లైట్ ముందర చదువుతూ ఉండేవాడు. వ్రజబాబు ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే మెదలకుండానైనా ఊరుకునేవాడు, లేదా ఆ పెద్ద మనుషుల దర్శనం కాలేదనైనా చెప్పేవాడు. వ్రజబాబుకు పత్నీ వియోగం సంభవించి 4 ఏళ్లయింది. పెద్దతనంలోని ఈ దుఃఖం పెద్దవాళ్లకే తెలియాలి. కానీ ఆ సంగతి అలా ఉండగా ఆయన ప్రియపుత్రిక మాధవీదేవి 16వ ఏటనే భర్తను పోగొట్టుకున్నది. ఈ సంఘటన వ్రజబాబు శరీరంలో సగం రక్తాన్ని పీల్చేసింది. ఎంతో ఉత్సాహంతో బ్రహ్మాండంగా చేశాడాయన ఈ కుమార్తె వివాహాన్ని. ఆయనకు చాలా డబ్బుంది. అందుచేత ధనం మీద లేదతని దృష్టి. పిల్లవాడికి ఆస్తిపాస్తులున్నాయా అని చూడలేదు. కుర్రవాడు చదువుకున్నాడు, రూపసి, మంచివాడు, బుద్ధిమంతుడని చూసి ఆయన మాధవినిచ్చి పెళ్లి చేశాడు. 11 ఏళ్ల వయసులో మాధవి పెళ్ళయింది. 3 సంవత్సరాలు ఆమె భర్త దగ్గర ఉంది. ప్రేమ, స్నేహం, ఆదరం అన్నీ పొందింది. కానీ యోగేంద్రనాథుడు జీవించలేదు. మాధవికి ఈ జీవితంలోని వాంఛలన్నీ తుడిచేసి వ్రజబాబు వక్షంలో శూలాన్ని గుచ్చి అతడు స్వర్గవాసి అయినాడు. చనిపోయే ముందు మాధవి ఏడవడం ప్రారంభిస్తే అతడు మృదుకాంఠంతో, నిన్ను ఇలా విడిచిపెడుతున్నానని నాకు చాలా దుఃఖంగా ఉంది. చనిపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు నాకైతే, కానీ జీవితాంతం నువ్వు క్లేశాన్ని పొందుతావనేది నన్ను చాలా విచలితుణ్ణి చేస్తోంది. నేను నిన్ను ఆదరించలేకపోయాను అని ఊరడించాడు. పొంగి పొరలిన అశ్రుప్రవాహం యోగేంద్రుని జీర్ణ వక్షస్థలం మీద ప్రవహింపసాగింది. మాధవి ఆ అశ్రువుల్ని తుడిచేసి, ఈసారి మీ పాద సన్నిధికి వచ్చినప్పుడు ఆదరింతురుగాని అన్నది. నా సుఖం కోసమని అర్పించిన నీ జీవితాన్ని సర్వజనుల సుఖానికి అర్పించు. కష్టాలతో దీనంగా కనిపించిన ముఖాన్ని ప్రఫుల్లంగా చేయటానికి ప్రయత్నించు. ఇంకేం చెప్పను మాధవి. మళ్లీ అశ్రువులు ప్రవహింపసాగినాయి. మాధవి వాటిని తుడుస్తూ కూర్చుంది. సన్మార్గంలో ఉండు. నీ పుణ్యం వల్లనే మళ్లీ నిన్ను పొందుతాను. అప్పట్నుంచి మాధవి సంపూర్ణంగా మారిపోయింది. ఆమెకు క్రోధం, హింస, ద్వేషం మొదలైన ఏవైనా ఉన్నా కూడా అవన్నీ భర్త అస్థికలతో పాటు ఈ జన్మకి ఇంకా గంగలో కలిపేసింది. ఈ జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో కాంక్షలు. విధవ అయినా అవన్నీ పోకపోయినప్పటికీ భర్త చెప్పిన మాటల్ని జ్ఞాపకం తెచ్చుకునేది. అతడే లేనప్పుడు ఇంకా అవన్నీ ఎందుకు? ఎవరి కోసం ఇంకా ఇతరుల్ని హింసించటం? ఎవరి కోసం ఇంకా ఇతరుల నేత్రాల నుంచి అశ్రువుల్ని ప్రవహింపజేయటం? అసలు ఈ హీన వృత్తి ఆమెకెప్పుడూ లేదు. ఘరణ ఇంటి ఆడపడుచు ఆమె. ఆమెకు కోరికలు, కాంక్షలు,
నెరవేరనివి అంటూ ఏమీ లేవు. హింస ద్వేషాలు ఆమె ఎన్నడూ నేర్చుకోనే లేదు. ఆమె హృదయంలో అనేక పుష్పాలు వికసిస్తూ ఉండేవి. పూర్వం ఆ పూలన్నీ దండలు గుచ్చి భర్త మెడలో వేస్తూ ఉండేది. ఇప్పుడు ఆ భర్త లేడు. అలా అని తన హృదయోద్యానంలోని పూల చెట్లన్నీ ఆమె కొట్టివేయలేదు. ఇప్పుడు ఆ పూలనన్నింటినీ ఆమె దండలైతే గుచ్చని మాట నిజమే, కానీ వాటిని పురోగు చేసి గుత్తులుగా అమర్చి దోసిళ్ల కొద్దీ దీనులకు దుఃఖితులకు పంచిపెడుతోంది. ఎంతో ఉదారంగా, లేనివారికల్లా ఇస్తోంది. కొంచెమైనా లోభత్వం లేదు, కృపణత్వం లేదు, కొంచెమైనా మూతి విరుచుకోవటం లేదు. వ్రజబాబు భార్య పరలోక గతురాలైనప్పటి నుంచి ఈ సంసారంలో క్రమ పద్ధతి అనేది లేదు. అంతా తమ తమ గొడవల్లో ఉండేవాళ్ళు. ఒకరి విషయం ఒకరు చూసుకునేవారు కాదు. ఒకరికొకరు సహాయపడేవారు కాదు. అందరికీ ఎవరి నౌకర్లు వాళ్లకు ఉండేవాళ్ళు. వాళ్ళ యజమానుల పనులు చేస్తూ ఉండేవారు. వంటవాడు వంట చేసేవాడు. పెద్ద సత్రంలో మాదిరిగా అందరికీ విస్తళ్ళు వేసి వడ్డించేవాడు. ఎవరు తిన్నారో ఎవరు తినలేదో ఎవరు అడిగేవారు కాదు, చూసేవాళ్ళు కాదు. కానీ భాద్రపద మాసంలో నిండు ప్రవాహంతో ఉన్న గంగానదిలాగా స్నేహ మమతా సౌందర్యాదులతో పరిపూర్ణురాలైన మాధవి తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ సంసారంలోకి మళ్ళీ నూతన వసంతం వచ్చింది. ఇప్పుడంతా బడదీది అనేవాళ్లే, అంతా మాధవి అనేవాళ్లే. ఇంట్లో పెంపుడు కుక్క కూడా సాయంకాలం ఒక్కసారి పెద్దక్కని చూడాలనే కోరుకునేది. వీళ్ళందరి మధ్య ఆమె ఒక్కతే స్నేహమయిగాను సర్వమయిగాను ఉంటూ ఉండేది. ఇంటి యజమాని దగ్గర నుంచి గుమస్తా దాసదాసీల వరకు అంతా పెద్దక్క మాట తలచేవారే. అంతా ఆమె మీద ఆధారపడి ఉండేవాళ్ళు. కారణం ఏమైనా గాని ఈ పెద్దక్క మీద తమకు కాస్త విశేషమైన హక్కు ఉన్నదని అంతా మనసులో అనుకునేవారు. స్వర్గంలో ఉన్న కల్పవృక్షాన్ని ఎన్నడూ చూడలా. ఎప్పుడైనా చూస్తామేమో కూడా చెప్పలేం. కానీ వ్రజబాబు కుటుంబంలో వారంతా ఒక కల్పవృక్షాన్ని పొందగలిగారు. వృక్షం కిందకి వెళ్ళి చేయి చాచేవాళ్ళు, నవ్వు ముఖంతో తిరిగి వచ్చేవాళ్ళు. ఇలాంటి కుటుంబంలో సురేంద్రనాథుడు ఒక కొత్త పద్ధతిన జీవితాన్ని గడపటం ప్రారంభించాడు. అంతా ఒక వ్యక్తి మీద భారం వేయటం మొదలెడినట్లే తాను కూడా ఆ అందరిలాగానే చేయి చాచాడు. కానీ ఇతరుల కన్నా అతడిది కొంచెం భిన్నమైన పద్ధతి. బడదీది అని ఒక జీవ పదార్థం ఇంట్లో ఉంది. అందర్నీ చూస్తూ ఉంటుంది, గారాబాలన్నీ సహిస్తుంది. ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్నీ ఆమె వల్ల నెరవేరుతాయని అతడి ఉద్దేశం. కలకత్తా రాజవీధుల్లో తిరుగుతూ తన సంగతి తనే చూసుకోవాలన్న సంగతి కొంతవరకు తెలుసుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన విగత జీవితమంతా ఒకప్పుడైనా తలచుకున్నానని కానీ, అథవా ముందు తలంచవలసి వస్తుందని కానీ అంతా మళ్ళీ మర్చిపోయాడు. చొక్కాలు, పంచెలు, చెప్పులు, గొడుగు, చేతికర్ర మొదలైనవి కావలసినవన్నీ అతడి చేతి కింద చాలా ఉన్నాయి. ఇప్పుడు జేబురుమాలు కూడా అతడి కోసమని ఎవరో ఆదరంతో అమర్చిపెట్టేవాళ్ళు. మొదట్లో కుతూహలం కలిగి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తే బడదీది పంపిందని సమాధానం వచ్చింది. ఫలహారాల పళ్ళెం చూడగానే దానికి బడదీది ఆదరపూర్వకమైన స్పర్శ తగిలిందని కూడా ఇప్పుడు గ్రహించగలుగుతున్నాడు. ఒకనాడు లెక్కలు వేయడానికి కూర్చొని ఒక గీత గీసుకోవటానికి కంపాస్ కావలసి వచ్చి ప్రమీలతో బడదీది దగ్గరికి వెళ్ళి కంపాస్ తీసుకువచ్చి కూర్చోమని చెప్పాడు. కంపాస్తో ఏం పని ఉంటుంది బడదీదికి? అది ఆమె దగ్గర లేదు. కానీ వెంటనే ఆమె బజారుకు మనిషిని పంపింది. సాయంకాలం షికారుకు వెళ్ళి సురేంద్రుడు తిరిగి వచ్చి చూసుకునేసరికి తన టేబుల్ మీద తాను కోరిన వస్తువు పడి ఉంది. మర్నాడు ఉదయం ప్రమీల దీన్ని అక్క పంపింది మాస్టారు అని చెప్పింది. ఆ తర్వాత అప్పుడప్పుడు అతడు ఒకటి అర ఏవైనా వస్తువులు కోరుతూ ఉండేవాడు. మాధవి వాటి కోసం చాలా ఇబ్బంది పడేది. ఎంతో ప్రయత్నం చేసి అయినా అతడి కోరికను తీర్చేది. కానీ ఎన్నడూ ఇవ్వను అని మాత్రం చెప్పలా. ఇంకా అదీగాక హఠాత్తుగా అప్పుడప్పుడు బడదీది దగ్గరికి వెళ్ళి 5-6 పాత బట్టలు తీసుకురా, బీదవాళ్ళకి ఇవ్వాలని ప్రమీలతో చెప్తూ ఉండేవాడు. పాత కొత్త అనే విచక్షణ మాధవికి ఎన్నడూ ఉండేది కాదు. ఆమె తనవే 4-5 బట్టలిచ్చి పంపి మేడ మీది కిటికీలోంచి చూస్తూ ఉండేది. 4-5 దీనులు వాళ్లకు వస్త్రాలు లభించాయని ఉత్సాహంతో హడావిడిగా వెళుతూ ఉండేవాళ్ళు.
సురేంద్రుడు చేసే ఈ చిన్న చిన్న అఘాయిత్యాలను నిత్యము మాధవి సహిస్తూ ఉండేది. క్రమంగా వీటికన్నిటికీ మాధవి అలవాటు పడింది. ఒక నూతన వ్యక్తి తమ కుటుంబంలోనికి వచ్చి నిత్యము కార్యకలాపాల్లో కొత్త రకం ఇబ్బందులను కలిగిస్తున్నాడన్న ఆలోచన కూడా ఆమెకు కలిగేది కాదు. అంతేకాదు, ఈ నూతన వ్యక్తి కోసం ఎన్నో వెతికి తెప్పించడానికి మాధవి ఎంతో శ్రద్ధతో గమనికతో కనిపెడుతూ ఉండాల్సి వచ్చేది. అతడు కావలసినవి అడిగి తెప్పించుకుంటే మాధవికి సగం శ్రమ తగ్గేది. కానీ అతడు తనకు కావలసినవి ఏవి అడగడు. ఇవన్నీ ఆమె ఆలోచించవలసిందే. సురేంద్రుడు అతి పరధ్యానం మనిషిన్న సంగతి మొదట్లో ఆమెకు తెలియదు. పొద్దున పూట టీ చల్లారిపోతున్నా అతను తాగేవాడు కాదు. తినుబండారాలు స్పృశించాలనైనా అతనికి తోచేది కాదు. కుక్క ముట్టుకుని ఎత్తుకొని పోతూ ఉండేది కూడా అప్పుడప్పుడు. భోజనానికి కూర్చుంటే అన్నానికి అధరవులకు వ్యత్యాసం గమనించేవాడు కాదు. పక్కకు తోసేసి అన్నీ కిందకు నెట్టేసేవాడు. ఏ వస్తువు అతడి మనస్సుకు నచ్చేది కాదు. నౌకరు వచ్చి, మాస్టర్ గారు ఒట్టి పిచ్చివాడు, ఆయనకి ఏం తెలియదు, వేటిని చూడడు, దేన్ని పట్టించుకోడు, పుస్తకం పట్టుకొని కూర్చుంటాడు అని అనేవాళ్ళు. వ్రజబాబు అప్పుడప్పుడు ఉద్యోగం దొరికే సదుపాయాలు ఏవైనా కనిపించాయా లేదా అని అడుగుతూ ఉండేవాడు. సురేంద్రుడు ఏదో సమాధానం చెప్పేవాడు. ఉద్యోగం కోసం మాస్టర్ గారు చేస్తున్న ప్రయత్నం రవ్వంతైనా లేదని, అతడికి అసలు ఆ వాంఛే లేదని, ప్రస్తుతం దొరికిందేదో అదే పరమ సంతోషంగా ఉందని తండ్రి వల్లను విన్నది, తాను తెలుసుకున్నది మాధవి. 10 గంటలయ్యేసరికి బడదీది దగ్గర నుంచి స్నానానికి భోజనానికి పిలుపు వచ్చేది. చక్కగా భోజనం చేయకపోతే బడదీది తరఫున ప్రమీల బ్రతిమాలుతూ కూర్చునేది. రాత్రి పొద్దుపోయే వరకు పుస్తకం తీసుకుని కూర్చుంటే నౌకర్లు వచ్చి లైట్లు ఆర్పేసేవాళ్ళు. అడ్డు వస్తే బడదీది హుకుం అని చెప్పేవాళ్ళు. ఒక రోజున బడదీది తండ్రితో, ప్రమీల ఎంతో, ప్రమీల మాస్టారు అంతే నాన్న అన్నది నవ్వుతూ. ఎందుకనమ్మా? ఇద్దరూ చిన్నపిల్లలే. ఎప్పుడు తనకి ఏది అవసరమో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు ఏం చేయటం మంచిదో ప్రమీలకి ఎలా అయితే తెలియదో, మాస్టర్ కూడా అదే రకం. తనకేం కావాలో ఏమీ తెలియదు. పైగా సమయం కాని సమయంలో ఆలోచన లేకుండా అవి ఇవి కావాలంటాడు. జ్ఞానం వచ్చిన వాళ్ళెవరూ అలా అడగరు. వ్రజబాబు మాధవి భావం పూర్తిగా గ్రహించలేకపోయాడు. కూతురి ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు. మాధవి నవ్వి, ఎప్పుడు తనకేది అవసరమో మీ చిన్నమ్మాయికి తెలుసా అని అడిగింది. దానికి తెలియదు. సమయం కాని సమయంలో మారాన్ చేస్తుందా లేదా? అది చేస్తుంది. మాస్టర్ గారు అలాగే చేస్తారు. వ్రజబాబు నవ్వుతూ, కుర్రవాడు కొంచెం పిచ్చివాడనుకుంటాను అన్నాడు. పిచ్చివాడు కాదు నాన్న, గొప్ప ఇంటివాడనుకుంటాను. వ్రజబాబు ఆశ్చర్యపడి, ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. మాధవికైతే తెలియదు, కానీ అలా అనుకుంది. సురేంద్రుడు తన పని ఏదీ తను చేసుకునేవాడు కాదు. ఇతరుల మీద ఆధారపడి ఉండేవాడు. ఇతరులు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఆ దౌర్బల్యమే అతన్ని మాధవికి పట్టించింది. ఇది అతడికి పూర్వపు అలవాటే అనుకున్నదామె. ఏ ఆహార పదార్థము అతడి మనస్సును ఆకర్షించకపోయేది. అతడు దేన్ని సంతృప్తిగా భుజించేవాడు కాదు. చాలా పదార్థాలను తాకేవాడే కాదు. వృద్ధులాగా ఈ వైరాగ్యం, కుర్రవాడిలాగా సరళత్వం, పిచ్చివానిలాగా ఉపేక్షాభావం. తినమని ఇస్తే తింటాడు, లేకపోతే లేదు. ప్రత్యేకించి ఆహార విషయాల్లో ఈ నూతన పద్ధతే మరింత చికితురాల్నిగా చేసింది. ఇదంతా ఆమెకేమీ అర్థమయ్యేది కాదు. పరోక్షంగా ఒక కరుణా దృష్టి ఈ అజ్ఞాతుడైన మాస్టర్ గారి మీద వేసి ఉంచేది. ఆమె సిగ్గుపడి కాదు అతన్ని ప్రత్యక్షంగా చూడకపోవటం. అదేం లేదు, ఆమెకు అలాంటి అవసరం రాలేదు కనుక అతన్ని చూడలేదు. అవసరం వచ్చినప్పుడు ఇక సమయాలేవి అడ్డురావు. ఒకేసారి బడదీది దగ్గరికి అర్జీ వచ్చి పడుతుంది. మాధవి మందస్మితం చేసి, ఈ వ్యక్తి కుర్రాడిలాగా ఒట్టి అమాయకుడు అనుకుంటుంది. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ రచన బడదీది మొదటి భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ రచన బడదీది 2వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథ తెలుసుకుందాం. సురేంద్రుడు చాలా మందకొడి మనిషి. కనీసం తనకు కావలసింది ఏమిటో తాను తెలుసుకోలేనంతటి అన్యమనస్కుడు.
రచయితే చెప్పినట్లుగా అతడు వృద్ధుడిలా వైరాగ్యభావం, పసివాడిలా సరళత్వం, మరి పిచ్చివానిలా ఉపేక్షాభావం కలగలిసిన ఒక విలక్షణమైన వ్యక్తి. గొప్పింటి బిడ్డ సవతి తల్లి అదుపాజ్ఞల్లో ఏమాత్రం స్వాతంత్రం లేకుండా పెరుగుతాడు. విదేశాలకు పంపించలేదని అలిగి ఇంట్లోంచి బయటపడి కలకత్తా వీధుల్లోకి వచ్చిపడి దైవవశాన మాధవి తండ్రి అయిన జమీందారు వ్రజరాజ లాహిరి పంచన చేరుతాడు. అక్కడ ఆయన చిన్న కుమార్తె ప్రమీలకు చదువు చెప్పే మాస్టారుగా క్రొత్త అవతారం ఎత్తుతాడు. ఆ ఇంటిలో బడదీది అని పిలువబడే మాధవి ఆదరాభిమానాలను అందరితో బాటుగా తాను కాస్త అధికంగానే పొందుతాడు. ఆమెపై అంతర్గతంగా చాలా అభిమానం కూడా పెంచుకుంటాడు. ఇక కథలోకి. మనోరమ మాధవికి చిన్నప్పటి స్నేహితురాలు. ఆమెకి ఈ మధ్య చాలా రోజులు మాధవి ఉత్తరం రాయలా. సమాధానం రాకపోవటం వల్ల ఆమెకు చాలా కోపం కూడా వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం కాస్త తీరుబడి చేసుకుని మాధవి ఆమెకు ఉత్తరం రాయడానికి కూర్చుంది. సరిగ్గా ఈ సమయానికే ప్రమీల వచ్చి పెద్దక్కయ్యా అని పిలిచింది. మాధవి తలెత్తి ఏమిటి అని అడిగింది. మాస్టర్ గారి కళ్ళజోడు ఎక్కడో పోయింది, ఒక జోడి. మాధవి నవ్వుతూ, నేను కళ్ళజోడు దుకాణం పెట్టుకున్నానా, వెళ్ళి మీ మాస్టర్తో చెప్పు అన్నది. ప్రమీల పరిగెత్తుకుపోతోంది. మాధవి ప్రమీలను వెనక్కి పిలిచి ఎక్కడికి వెళ్తున్నావే అని అడిగింది. చెప్పటానికి. అంతకన్నా మేనేజర్ గారిని పిలుచుకురా. ప్రమీల మేనేజర్ని పిలుచుకుని వచ్చింది. మాస్టర్ గారి కళ్ళజోడు పోయిందట, వెళ్ళి మంచి జోడు ఒకటి చూసి కొనుక్కోరండి అని చెప్పింది మాధవి. మేనేజర్ వెళ్ళిపోయాడు. ఆమె మనోరమకు ఉత్తరం రాసి చివర ఇది కూడా రాసింది. ప్రమీల కోసం నాన్నగారు ఒక మాస్టర్ని పెట్టారు. అతన్ని పెద్దవాడని అనొచ్చు, కుర్రవాడిని అనొచ్చు. ఇంతకు పూర్వం అతడు ఎప్పుడు ఇల్లు విడిచిపెట్టినవాడు కాదని తోస్తోంది. ప్రపంచం అంటే ఏమీ ఎరుగడు. అతన్ని చూడకపోయినా, అతన్ని కనిపెట్టుకుని ఉండకపోయినా ఒక్క గడి అయినా గడవుతడికి. నాకు సగం కాలం ఈ పనితోనే సరిపోతుంది. ఇంక నీకు ఉత్తరం ఎప్పుడు రాయను? ఇక్కడకు నువ్వు ఒకసారి త్వరగా వస్తే ఆ అసమర్థుణ్ణి చూపిస్తా నీకు. ఇంత అసమర్థుణ్ణి, అన్యమనస్కుణ్ణి నువ్వు జన్మలో చూచి ఉండవు. తినటానికిస్తే తింటాడు, ఇవ్వకపోతే మెదలకుండా ఉపవాసం చేస్తాడు. రోజల్లా ఊరుకున్నా అతడు భోజనం చేసింది లేనిది అతడికే తెలియదు. ఒక్క రోజున అతడు తనంతట తాను గడుపుకోలేడు. ఇలాంటి వాడు ఇల్లు విడిచి బయటికి ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నా. అతనికి తల్లి తండ్రి ఉన్నారని విన్నాను, కానీ వాళ్ల మనస్సులు పాషాణ అలాంటివి అనుకుంటున్నా. ఇలాంటి వాణ్ణి నేనైతే కనుమరుగుకు పోనిచ్చేదాన్ని కాదు. మనోరమ తమాషాగా జవాబిచ్చింది. నీ ఉత్తరంలోని సంగతులను బట్టి నువ్వు మీ ఇంట్లో ఒక కోతిని పెంచుతున్నావని, ఆ కోతికి నువ్వు సీతాదేవి అయ్యావని తెలుసుకున్నాను, గాని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా మనోరమ అని వ్రాసింది. ఉత్తరం చదివేసరికి మాధవి ముఖం కొంచెం ఎర్రబడింది. నీది జ్వాలాముఖం, అందుచేతే ఎవరిని హాస్యమాడాలో కూడా ఎరుగవు అని సమాధానం ఇచ్చింది. మీ మాస్టర్ గారి జోడి ఎలా ఉన్నదే ప్రమీల అని ప్రశ్నించింది మాధవి. చాలా బాగుంది. ఎలా తెలుసుకున్నావు? మాస్టర్ గారు ఆ జోడు పెట్టుకుని పుస్తకాలు చక్కగా చదువుతున్నారు, అందుచేత తెలుసుకున్నా. అయితే ఆయన స్వయంగా ఏమీ అనలేదా? ఏమీ అనలేదే. ఎప్పుడూ వికసించి ఉండే మాధవి ముఖం ఒక్క క్షణం మలినమైంది. కాని వెంటనే నవ్వుతూ, ఆ జోడు మళ్ళీ పారేసుకోవద్దని మీ మాస్టర్ గారితో చెప్పు అన్నది. సరే చెప్తా. పో పిచ్చిదాన, అలా చెప్పవచ్చా? ఆయన మనసులో ఏమైనా అనుకుంటాడేమో. అయితే చెప్పొద్దా? వద్దు. శివచంద్రుడు మాధవి అన్న. మాధవి ఒక రోజున అతన్ని పిలిచి, ప్రమీల మాస్టర్ గారు రాత్రింబవళ్ళు ఏం చదువుతూ ఉంటారో తెలుసా అన్నయ్య అని అడిగింది. శివచంద్రుడు బిఏ చదువుతున్నాడు. ప్రమీలకు చదువు చెప్పే చిన్న చిన్న మాస్టర్లు అతని దృష్టికి ఆనరు. అతని నిర్లక్ష్యంగా నాటకాలు, నవళ్ళు చదువుతాడు, అంతకన్నా ఏం చదువుతాడు అన్నాడు. మాధవికి నమ్మకం చిక్కల. ప్రమీల ద్వారా ఒక పుస్తకం చాటుగా తెప్పించి అన్నగారి చేతికిచ్చి, నాటకం నవల కాదేమో అనిపిస్తుందన్నయ్యా అన్నది. శివచంద్రుడు ఆ పుస్తకం మొదటి నుంచి చివరి వరకు చూసినా ఏమీ అర్థం కాల. అందులో ఒక్క అక్షరమైనా తెలియకపోయినా అది లెక్కల పుస్తకం అని మాత్రం తెలుసుకున్నాడు. చెల్లి దగ్గర తన పరువు పోగొట్టుకోలేక, ఇది లెక్కల పుస్తకం, స్కూల్లో చిన్న క్లాసు వాళ్ళకి చెప్పే పుస్తకం అన్నాడు. మాధవి విషన్న ముఖంతో, పెద్ద పుస్తకమేమీ కాదా? కాలేజీ పుస్తకమైనా కాదు అని అడిగింది. శివచంద్రుడు శుష్క కంఠంతో, కాదు, ఏమాత్రం కాదు అన్నాడు. గాని ఆనాటి నుంచి శివచంద్రుడు ఎన్నడూ బుద్ధిపూర్వకంగా సురేంద్రుని ఎదుట పడలేదు.
వెనుక సంగతులు ఏవైనా అడిగితే అన్ని సంగతులు బయటపడతాయి. అలా అయితే తండ్రి ఆదేశం ప్రకారం పొద్దున్నే ప్రమీల్తో పాటు తాను కూడా పెన్సిల్ పుచ్చుకుని ఈ మాస్టర్ దగ్గర కూర్చోవలసి వస్తుందేమోనని అతనికి భయం ఉండేది. కొన్నాళ్ళయ్యాక మాధవి తండ్రితో, కొన్నాళ్ల పాటు ఉండటానికి నేను కాశీ వెళ్తాను నాన్న అన్నది. వ్రజబాబు విచారగ్రస్తుడై, అదేమిటమ్మా, నువ్వు కాశీ వెళ్తే ఈ సంసారం ఏమవుతుంది అన్నాడు. మాధవి నవ్వుతూ, నేను మళ్ళీ వస్తానుగా, ఏకంగా ఒకేసారి వెళ్ళిపోవటం లేదుగా అన్నది. మాధవి నవ్వింది, కానీ తండ్రి నేత్రాల్లో నీళ్లు తొణికిసలాడాయి. ఇలాంటి మాట అనటం అన్యాయమని ఆమె గ్రహించింది. ఆయన విచారం పోగొట్టానికని, కొన్నాళ్ల పాటు మాత్రం ఉండి వస్తాను నాన్న అన్నది. అయితే వెళ్ళు, కానీ ఈ సంసారం నడవదమ్మా. నేను లేకపోతే ఈ సంసారమే నడవదా? నడవకపోవటమేమమ్మా, నడుస్తుంది. చుక్కాని విరిగిన పడవ నదిలో ఎలా నడుస్తుందో ఇది అలాగే నడుస్తుంది. కానీ ఆమె కాశీ వెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. అక్కడ ఆమె విధవాడు బిడ్డ కొడుకుని పెట్టుకుని ఒక్కడిని పెట్టుకొని ఉంటుంది. ఆమెను ఒక్కసారి చూసి రావాలి. కాశీ వెళ్లే రోజున ఆమె ఒక్కొక్కరినే పిలిచి సంసారం భారం మొత్తం అప్పగించింది. ముసలి దాసిని పిలిచి తండ్రిని, అన్నగారిని, ప్రమీలను శ్రద్ధగా కనిపెట్టి ఉండమని ప్రతిమాలు చెప్పింది. కానీ మాస్టర్ సంగతి మాత్రం ఎవ్వరికీ చెప్పల. మర్చిపోయి కాదు, బుద్ధిపూర్వకంగా చెప్పల. ప్రస్తుతం అతడి మీద కొంచెం కోపంగా ఉంది. మాధవి అతడి కోసం ఎన్నో చేసింది, కానీ దీనికి ప్రత్యామ్నాయంగా అతడు కృతజ్ఞతా సూచకంగా ఒక్క మాటైనా నోటి మీదుగా తెలియజేయాల. అంచేత మాధవి పరాయి దేశం వెళ్ళి ఈ అసమర్థుడికి, ఈ ప్రపంచ జ్ఞానహీనుడికి, ఈ ఉదాసీనుడికి తానొకతను ఉన్నానని తెలియజేయాలని అనిపించింది. కాస్త కుతూహలం కలిగితే తప్పేముంది? ఆమె లేకపోతే ఇక్కడ రోజులు ఎలా గడుస్తాయో చూస్తే నష్టమేమిటి? అందుచేతనే సురేంద్రుడి విషయమై ఆమె ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. సురేంద్రనాథుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. ప్రమీల వచ్చి, నిన్న రాత్రి అక్కయ్య కాశీ వెళ్ళింది అని చెప్పింది. ఆ మాట అతని చెవికెక్కలేదు. కానీ 2-3 రోజులైనాక తెలుసుకోగలిగాడు. 10 గంటలైనా భోజనానికి నిర్బంధించేవాళ్ళు ఎవరూ లేరు. ఒక్కొక్క రోజున 1 గంట 2 గంటలు కూడా అవుతూ ఉండేది. స్నానమయ్యాక బట్టలు విడవాలని చూస్తే అప్పట్లాగా ఉతికిన బట్టలుండేవి కావు. ఆహారం తెచ్చే పళ్ళెం కూడా అలా అన్నీ అమర్చి ఉండేవి కాదు. రాత్రిళ్ళు లైట్ ఆర్పడానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. చదువుతూ కూర్చుంటే 2-3 అయ్యేది. ప్రొద్దున్నే నిద్ర మెళకువ వచ్చేది కాదు. లేచేసరికి ప్రొద్దెక్కేది. పగలంతా ఎంత చూచినా నిద్రమత్తు పోయేది కాదు. శరీరం అంతా అలసినట్లయిపోయినప్పుడు అప్పుడు ఈ సంసారంలో కాస్త మార్పు వచ్చినట్లుందే అని తోచింది సురేంద్రుడికి. ఒక్కగా ఉన్నదని తోచినప్పుడే కదా విసనకర్ర కోసం వెతుకుతారు. సురేంద్రుడు పుస్తకం మీద నుంచి ముఖమెత్తి, ప్రమీల, బడదీది ఇక్కడ లేదు కదూ అని అడిగాడు. అక్క కాశీ వెళ్ళింది అన్నది ప్రమీల. అందుకనే 2 రోజులయ్యాక హఠాత్తుగా ప్రమీల కేసు చూసి, బడదీది ఎప్పుడొస్తుంది అని అడిగాడు. నెల్లాళ్లకి. సురేంద్రుడు మళ్లీ పుస్తకం కేసి ధ్యాస పోనిచ్చాడు. మరో 5 రోజులు గడిచినాయి. సురేంద్రుడు పుస్తకం మీద పెన్సిల్ పెట్టి తీసి, నెలవటానికి ఇంకా ఎన్ని రోజులున్నాయి అని అడిగాడు. చాలా రోజులు. పెన్సిల్ చేత పట్టుకుని కళ్ళజోడు తీసి అద్దాలు తుడిచి మళ్లీ పెట్టుకుని పుస్తకం కేసి చూస్తూ కూర్చున్నాడు. మర్నాడు, బడదీదికి నువ్వు ఉత్తరం రాశావా ప్రమీల అన్నాడు. వ్రాయికే, త్వరగా రమ్మని వ్రాశావా? లేదు. సురేంద్రుడు మెల్లగా నిట్టూర్పు విడిచి, అందుకనే అన్నాడు మెల్లిగా. మాస్టారు, బడదీది వస్తే బాగుంటుంది కదూ అన్నది ప్రమీల. బాగుంటుంది. రమ్మని రాయనా? సురేంద్రుడు సంతోషంతో రాయి అన్నాడు. మీ మాట కూడా రాయనా? రాయి. వ్రాయమని చెప్పటానికి అతడికి ఏ విధమైన సంకోచమూ కలగలేదు. ప్రాపంచిక పద్ధతులు, మర్యాదలు అతడికి ఏవీ తెలియవు. రమ్మని కోరటం అతడికి అసంగతమనిపించలేదు. ఎవరు లేకపోతే అతడికి కష్టంగా ఉంటుందో, ఎవరు లేకపోతే అతడికి గడవదో వారిని రమ్మని చెప్పటం అసంగతం అనుకోలేదు అతడు. ఈ ప్రపంచంలో ఎవరికి కుతూహలం తక్కువో వాళ్ళు సాధారణ మానవ సమాజానికి కొంచెం వెలుపలగా ఉంటారు. సామాన్య మానవులు తిరిగే సంఘంతో వాళ్లకు కలయిక కుదరదు. సాధారణ మనుషుల అభిప్రాయాలతో వాళ్ళ అభిప్రాయాలు కలవవు. సురేంద్రుడిది కుతూహలపడే స్వభావం కాదు. అతడికి ఎంతవరకు అవసరమో అంతవరకే తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అంతకు మించి బుద్ధిపూర్వకంగా ఒక్క అడుగైనా ముందుకు వెయ్యాలని అనిపించదు అతడికి. తీరిక కూడా ఉండదు. అంచేత బడదీది విషయంలో అనభిజ్ఞుడు. ఇన్నాళ్ళు ఈ సంసారంలో గడిచిపోయాయి. ఈ 3 నెలల నుంచి అతడు బడదీది మీద భారం వేసి చాలా విశ్రాంతిగా గడిపివేశాడు.
కానీ ఎన్నడూ ఆమె ఎలాంటిదో ఎరగడు. ఆమె ఎంత పెద్దదో, ఎంత వయసుందో, చూడటానికి ఎలా ఉంటుందో, గుణాలు ఎలాంటివో ఏమీ తెలియదు అతనికి. తెలుసుకోవాలని ఇచ్చ అయినా కలగలేదు, మనసుకి తోచలేదు. ఈమెను గురించి ఒక్క మాట అడిగి తెలుసుకుంటే అది లోకధర్మమే. అవును, అంతా బడదీది అంటారు, అతడు బడదీది అంటాడు. అంతా ఆమె ఆదరాభిమానాలను పొందుతూ ఉంటారు, అతను పొందుతున్నాడు. విశ్వభండారం ఆమె దగ్గర దాచిపెట్టబడింది, కోరిన వాళ్లకు లభిస్తుంది. సురేంద్రుడు కూడా తీసుకున్నాడు. ఇందులో ఆశ్చర్యకరమైన సంగతి ఉంది. వర్షించటం మేఘాల సహజ ధర్మమైనట్లే ఆదరాభిమానాల్ని చూపటం బడదీది సహజ కృత్యం. వర్షం కురిసినప్పుడు చేయి చాపిన వారికి జలం లభిస్తుంది. బడదీది దగ్గర చేయి చాపిన వారికి అభీష్ట వస్తువు లభిస్తుంది. మేఘంలాగానే ఆమె కూడా అంధురాలనుకోవచ్చు. వాంఛ కూడా ఆకాంక్షాహీనం. అతడు ఆమెను గురించి స్థూలంగా ఇలాంటి నిశ్చయానికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఆమె విషయమై అతడు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో ఈనాడు ఆ అభిప్రాయం అలాగే ఉంది. ఆమె కాశీ వెళ్లటం తటస్థించిన దగ్గర నుంచి మాత్రం ఈ బడదేది లేకుండా తాను ఒక్క క్షణమైనా గడపలేను అన్న సంగతి మాత్రం స్పష్టంగా తెలుసుకున్నాడు. అతడి ఇంటి దగ్గర ఉన్న రోజుల్లో తన తండ్రిని, సవత్తలిని ఎరుగును. వాళ్ల కర్తవ్యమేమిటో కూడా ఎరుగడతడు. కానీ బడదిది అనే వారితో ఎవరితోనూ పరిచయం కలగల. పరిచయమైనప్పుడు ఆమె ఇలాగే ఉంటుందని తెలుసుకున్నాడంతే. కానీ వ్యక్తితో పనిలేదు, పేరే సర్వస్వము. ఇష్టదేవనెవరూ చూడలేరుగా. పేరు మాత్రం రాసి ఉంచుకుని కష్టాల్లోనూ దుఃఖం కలిగినప్పుడు ఆ పేరు ముందర హృదయాన్ని మూర్తిభవింపజేసి మోకరిల్లి కరుణా భిక్ష అర్థిస్తారు. కళ్లతో నిండిన అశ్రువులను తుడుచుకుని శూన్య దృష్టితో ఎవరినో చూడాలని వాంఛిస్తారు, కానీ దేన్ని చూడలేరుగా. తడబడుతున్న జిహ్వతో 1-2 మాటలను అస్ఫుటంగా ఉచ్చరించి ఊరుకుంటారు. దుఃఖింపబడిన సురేంద్రుడు కూడా అలాగే బడదీది అని అస్ఫుటంగా ఉచ్చరించాడు. అప్పటికి ఇంకా సూర్యోదయం కాలేదు. తూర్పు దిశ మాత్రం ఎర్రబడింది. ప్రమీల వచ్చి నిద్రపోతున్న సురేంద్రుడి మెడకు 2 చేతులు చుట్టేసి మాస్టర్ గారు అన్నది. సురేంద్రుడు నిద్రమత్తుతో కళ్ళు 2 కొంచెం తెరిచి, ఎందుకు ప్రమీల అన్నాడు. బడదీది వచ్చింది. సురేంద్రుడు లేచి కూర్చుని ప్రమీల చేయి పట్టుకుని పద చూసి వద్దాం అన్నాడు. ఆ చూచి రావాలనే ఇచ్ఛ అతడి మనసులో ఎలా కలిగిందో చెప్పలేం. ఇన్నాళ్లకతడు ప్రమీల చేయి పట్టుకుని కళ్ళు నులుముకుంటూ లోపలికెందుకు వెళ్ళాడో అది కూడా తెలియదు. కానీ అతడు లోపలికి మెట్లెక్కి పైకి వెళ్ళి మాధవి గది బయట నిల్చుని బడదీది అని పిలిచాడు. బడదీది పరధ్యానంగా ఉండి ఏదో పనిచేసుకుంటూ ఏమిటి చెల్లి అన్నది. మాస్టర్ గారు. ఇద్దరూ వెంటనే లోపలికి వెళ్లారు. మాధవి సిగ్గుతో లేచి తలమీది ముసుగును చేత్తో ముందుకు లాక్కుని ఒక మూలకు జరిగి నుంచుంది. బడదీది, నీ మూలాన నేను చాలా కష్టం అంటున్నాడు సురేంద్రుడు. మాధవి ముసుగు లోపలనే సిగ్గుతో నాలుక కొరుక్కుని చిచి అనుకుంది మనసులో. నువ్వు వెళ్ళిపోయాక ఎంత సిగ్గు అనుకుంది మాధవి మనసులో. మాస్టర్ గారిని బయటికి వెళ్ళమని చెప్పు ప్రమీల అన్నది మాధవి మృదు కంఠంతో. ప్రమీల చిన్నపిల్లైనా అక్క ప్రవర్తనను బట్టి ఈ పని మంచిది కాదని తెలుసుకుంది. పదండి మాస్టర్ గారు అన్నది. సురేంద్రుడు తెల్లబోయి కాసేపు అలాగే నిలబడి తరువాత పద అన్నాడు. అతిగా మాట్లాడటం అతడికి చేత కాదు. అతిగా మాట్లాడాలని అనుకోలేదు. అయినా రోజంతా సూర్యుడు మేఘాల చాటున ఉంటే ఆ దిక్కుకేసి అంతా ఎలా చూడాలనుకుంటారో. సూర్యుని చూడకూడదు, చూస్తే కళ్లకు బాధ కలుగుతుందని ఒక క్షణం అనిపించదో. అలాగే 1 నెల రోజులు మేఘాచ్ఛాదితమైన ఆకాశంలో ఉన్న ప్రథమ సూర్యోదయాన్ని సురేంద్రుడు ఎంతో ఆహ్లాదంతో చూడాలని వెళ్ళాడు. కానీ ఫలితం ఇలా ఉంటుందని అతడు ఊహించలేదు. అప్పట్నుంచి అతడికి ఆదరం కూడా కొంచెం తగ్గింది. మాధవి కొంచెం సిగ్గుపడుతూ ఉండేది. దాసి బిందు ఏదో ఈ మాట ఒకసారి తీసుకుని వచ్చి కొంచెం ఎగతాళి చేసింది. సురేంద్రుడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అంతులేని ఆ బడదీది భాండారానికి ఈనాడు ఒక హద్దు ఏర్పడిందని కూడా గ్రహించాడు. సోదరి ప్రేమ, మాతృ వాత్సల్యం అతడి వైపుకు రావటం లేదు. కొంచెం దూరంగా వైదొలిగిపోతున్నాయి. ఒక రోజున ప్రమీలతో, బడదీదికి నా మీద కోపం వచ్చింది కదూ అన్నాడు. ఎందుకని? మీరు లోపలికి అలా ఎందుకు వచ్చారు? రాకూడదు? అలా రావచ్చా మరి? అక్కకు చాలా కోపం వచ్చింది. సురేంద్రుడు పుస్తకం మూస్తూ అదే అనుకున్నాడు. తర్వాత ఒకనాడు మధ్యాహ్నం జోరున వర్షం కురుస్తోంది.
వ్రజరాజబాబు 2 రోజుల నుంచి ఇంట్లో లేడు. జమీందారీ చూసుకోవడానికి వెళ్ళాడు. మాధవికి చేతిలో పనేం లేదు. ప్రమీల అల్లరి చేస్తోంది. మాధవి ప్రమీలను పట్టుకుని, నీ పుస్తకాలు తీసుకురా, ఎంతవరకు చదివావో చూస్తాను అన్నది. ప్రమీల ఒక్కసారిగా కుయ్యబారిపోయింది. తీసుకురా అన్నది మాధవి. రాత్రికి తీసుకువస్తానక్కా. కాదు, ఇప్పుడే తీసుకురా. ఎంతో ఏడుపు ముఖంతో పుస్తకాలు తీసుకురావడానికి వెళ్ళింది. వచ్చి, మాస్టర్ గారు ఏమీ చెప్పటం లేదు, ఆయన మాత్రం చదువుకుంటూ ఉంటారు అన్నది. మాధవి అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు వేసి మాస్టర్ గారు నిజంగానే ఏమీ చెప్పటం లేదని తెలుసుకుంది. పైగా ఇంతవరకు చదువుకున్నదంతా మాస్టర్ని పెట్టిన దగ్గర నుంచి ఈ 3-4 నెలల లోపల మెల్లిగా మర్చిపోయింది. మాధవి విరక్తురాలై బిందుని పిలిచి, బిందు, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ల నుంచి ప్రమీలకు చదువేమీ ఎందుకు చెప్పటం లేదు అడిగిరా అన్నది. బిందు అడుగుదామని వెళ్ళేసరికి మాస్టర్ గారు ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాడు. మాస్టర్ గారు, చిన్న అమ్మాయికి మీరు చదువు సరిగ్గా ఎందుకు చెప్పటం లేదో బడదీది అడిగి రమ్మన్నది అన్నది బిందు. ఏమిటి? బడదీది అడగమన్నది. ఏమని అడగమన్నది? చిన్నమ్మాయికి చదువు ఎందుకు చెప్పటం లేదు అని. బాగా ఉండటం లేదు అని జవాబిచ్చాడు పర్ఛానంగా. బాగా ఉండకపోవటం కాదని భావించి ఈ సంగతి బిందు మాధవితో చెప్పింది. మాధవికి కోపం వచ్చింది. ఆమె కిందకి వచ్చి తలుపు చాటున నుంచుని, చెల్లెలికి చదువేమీ చెప్పటం లేదందుచేత అని బిందు చేత అడిగించింది. ఈ మాట 3 సార్లు అడిగిన మీదట, నేను చెప్పలేను అన్నాడు సురేంద్రుడు. ఇదెక్కడి సంగతి అనుకున్నది మాధవి. అయితే మీరిక్కడ ఎందుకుంటున్నారు? ఉండకపోతే ఎక్కడికి వెళ్ళను? అయితే చదువెందుకు చెప్పరు? సురేంద్రుడికి ఈసారి చైతన్యం కలిగింది. ముందుకు తిరిగి కూర్చొని, ఏమిటి అడుగుతున్నారు అన్నాడు. బిందు ఇప్పటి వరకు చెప్పిందే మళ్ళీ ఆవృత్తి చేసి మళ్ళీ చెప్పింది. రోజంతా చదువుతున్నదిగా అన్నాడు సురేంద్రనాథుడు. చదువుకుంటున్నదేమో మీరు చూస్తున్నారా? లేదు, నాకు తీరిక లేదు. అయితే ఈ ఇంట్లో ఎందుకుంటున్నారు? సురేంద్రుడు మెదలకుండా ఆలోచిస్తున్నాడు. మీరింక చదువు చెప్పలేరా? చదువు చెప్పడం నాకు బాగుండదు. మాధవి లోపల నుంచి, అయితే ఇన్నాళ్ల నుంచి విద్యా నెపంతో ఎందుకుంటున్నారో అడుగు బిందు అన్నది. బిందు ఆ మాట అడిగింది. కాసేపు ఆలోచించి, అదే చాలా పొరపాటయింది అన్నాడు. ఈ 4 నెలల నుంచి పొరపాటేనా? అలాగే అయినట్టు కనిపిస్తోంది. ఆ సంగతి నాకు జ్ఞాపకం రాలే. మర్నాడు ప్రమీల చదవటానికి రాలేదు. ఆ సంగతి సురేంద్రుడు గమనించలేదు. ఆ మర్నాడు కూడా రాలేదు. ఆ రోజున కూడా అంతే. 3వ నాడు ప్రమీల కనబడకపోవటం చూసి ప్రమీలను పిలుచుకురమ్మని ఒక నౌకర్తో చెప్పాడు సురేంద్రుడు. నౌకర్ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి, చిన్నమ్మాయి గారు ఇంక మీ దగ్గర చదవరు అని చెప్పాడు. అయితే ఎవరి దగ్గర చదువుతుంది? నౌకరు తన తెలివినంతా ఉపయోగించి, మరో మాస్టర్ వస్తారు అన్నాడు. అప్పుడు 9 గంటలయింది. సురేంద్రుడు కాసేపు ఆలోచించి 2-3 పుస్తకాలు చంకలో పెట్టుకుని లేచి నుంచున్నాడు. కళ్ళజోడు తీసి కేసులో పెట్టి టేబుల్ మీద పెట్టేసి మెల్లిగా వెళ్ళిపోయాడు. ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మాస్టర్ గారు అని అడిగాడు నౌకరు. బడదీదితో చెప్పు, నేను వెళ్ళిపోతున్నానని. మళ్ళీ రారు? సురేంద్రుడికి ఈ మాట వినిపించలేదు. సమాధానం ఇవ్వకుండా గేటు దాటి బయటికి వచ్చేశాడు. 2 గంటలయింది. అయినా సురేంద్రుడు తిరిగి రాలేదు. అప్పుడు నౌకరు వచ్చి మాధవితో, మాస్టర్ గారు వెళ్ళిపోయారని కబురు అందించాడు. ఎక్కడికి వెళ్ళారు? అది తెలియదు. 9 గంటలప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు నేను వెళ్ళిపోతున్నానని బడదీదితో చెప్పమని నాతో చెప్పి వెళ్ళారు. అదేమిట్రా, భోజనం చేయకుండానే వెళ్ళారా అంటూ మాధవి ఉద్విగ్నురాలైంది. తర్వాత ఆమె సురేంద్రుడి గదిలోకి వచ్చి చూసింది. ఎక్కడ వస్తువులు అక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. టేబుల్ మీద కళ్ళజోడు కేసులో పెట్టి ఉంది. కొన్ని పుస్తకాలు మాత్రం లేవు. సాయంకాలమైంది, రాత్రి అయింది. సురేంద్రుడు రాలేదు. మర్నాడు 2 నౌకర్లను పిలిచి, మీరు వెతికి తీసుకువస్తే 10 రూపాయలు బహుమతి ఇస్తానని చెప్పింది. బహుమానం మీది ఆశతో వాళ్ళు పరిగెత్తారు. కానీ సాయంకాలానికి తిరిగి వచ్చి ఎంత వెతికినా జాడ దొరకలేదని చెప్పారు. ప్రమీల ఏడుస్తూ, ఆయన వెళ్ళిపోయింది ఎందుకక్క అని అడిగింది. మాధవి ప్రక్కకు లాగి, బయటికి వెళ్ళు, ఏడవకు అన్నది. 2 రోజులు 3 రోజులు గడిచిన దగ్గర నుంచి క్రమశః ఆమె మరింత ఉద్విగ్నురాలవుతూ వచ్చింది.
బడదీది ఆయన కోసం ఇంత వెతకడం ఎందుకు? కలకత్తా నగరంలో మరో మాస్టర్ దొరకదా అన్నది బిందు. మాధవి కోపడి పోవతలికి, ఒక మనిషి చేతిలో దమ్మిడి అయినా లేకుండా వెళ్ళిపోతే ఎందుకు వెతకడం అంటావా నువ్వు అన్నది. ఆయన దగ్గర దమ్మిడి అయినా లేదని నీకెలా తెలుసు? అది నాకు తెలుసు, కానీ ఈ అనవసర ప్రసంగమంతా ఎందుకు నీకు? బిందు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. క్రమంగా వారం రోజులు గడిచిపోయినా సురేంద్రుడు రాకపోయేసరికి మాధవి ఒక విధంగా ఆహారాదులను వర్జించింది. సురేంద్రుడు నిరాహారంగా ఉంటూ ఉంటాడని ఆమె మనసుకు తట్టింది. ఈ ఇంట్లో కావలసిన వస్తువులను అడిగి తినలేనివాడు ఇతరుల దగ్గర అతడేమీ అడగగలడు? కొనుక్కుని తినటానికి సురేంద్రుడి దగ్గర డబ్బూ లేదు. యాచించే కుర్రవాడిలాగా ఏ ఫుట్పాత్ మీదనో పుస్తకాలు తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు అని ఆమెకు గట్టి నమ్మకం. వ్రజబాబు తిరిగి వచ్చి జరిగిందంతా విని, చేసిన పని మంచిది కాదమ్మా అన్నాడు. మాధవి అతి కష్టం మీద కన్నీళ్లను ఆపుకుంది. ఇక్కడ సురేంద్రుడు రోడ్ల వెంట తిరుగుతున్నాడు. 3 రోజులు తిండి లేకుండా గడిపాడు. పంపులో నీళ్లకు పైసా అక్కర్లేదుగా, అంచేత ఆకలైనప్పుడు కడుపు నిండా ఆ నీళ్లే త్రాగేవాడు. ఒకరోజు రాత్రి అలసిపోయిన దేహంతో కాళీఘాట్ వెళ్తున్నాడు. అక్కడ తిండి దొరుకుతుందని ఎక్కడో విన్నాడు. గాఢ అంధకారం, పైగా అందులో మేఘాలు కూడా బాగా కమ్ముకున్నాయి. చౌరంగి మలుపులో ఒక గుర్రపు బండి అతడి మీదుగా వెళ్ళిపోయింది. బండివాడు ఎలాగో గుర్రాల వేగాన్ని మాత్రం ఆపగలిగాడు. సురేంద్రుడి ప్రాణాలు పోలేదు, కానీ రొమ్ముల మీద పెద్ద దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. పోలీసులు వచ్చి బండి మీద ఆసుపత్రికి తీసుకెళ్లారు. 4-5 రోజులు స్పృహ లేని స్థితిలో గడిచాక ఒక రాత్రి కళ్ళు విప్పి బడదీది అన్నాడు. కాలేజీలో విద్యార్థి ఒకడు ఆ రాత్రి డ్యూటీలో ఉన్నాడు. ఈ మాట విని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. బడదీది వచ్చిందా అని అడిగాడు సురేంద్రుడు. రేపు పొద్దున వస్తారు. మర్నాడు సురేంద్రుడికి బాగా తెలివి వచ్చింది, కానీ బడదీది మాట ఎత్తలేదు. పగలంతా తీవ్రమైన జ్వరంతో కొట్టుకుని సాయంకాలం అప్పుడు ఒకరిని, నేను ఆసుపత్రిలో ఉన్నానా అని అడిగాడు. ఎందుకు? బండి కింద పడ్డారు మీరు. బ్రతికే ఆశ ఉందా? నిశ్చయంగా. మర్నాడు ఆ విద్యార్థి దగ్గరకు వచ్చి, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అడిగాడు. ఎవరూ లేరు. అయితే ఆనాడు రాత్రి బడదీది అని పిలిచారు, ఎవరిని? ఆమె ఇక్కడ ఉన్నారా? ఉన్నారు, కానీ ఆమె ఇక్కడికి రాదు. మా నాన్నకు కబురు చేస్తారా? చేస్తాం. సురేంద్రనాథుడు తండ్రి చిరునామా తెలిపాడు. ఆ విద్యార్థి ఆ రోజునే ఉత్తరం రాసేశాడు. తర్వాత బడదీదిని వెతికి తీసుకురావాలని, ఇక్కడకు స్త్రీలు రావాలనుకుంటే రావచ్చు, మేము ఆ ఏర్పాట్లు చేస్తాం. మీ పెద్ద అక్క చిరునామా తెలియజేస్తే ఆమెకు కూడా కబురు చేస్తాం అన్నాడు. సురేంద్రనాథుడు కొన్ని నిమిషాలు ఆలోచించి వ్రజబాబు అడ్రస్ చెప్పాడు. మా ఇల్లు వ్రజబాబు గారి ఇంటి దగ్గరే. ఇవాళ వారికి మీ స్థితి తెలియజేస్తాను, రావాలనుకుంటే వారు చూడటానికి వస్తారు. సురేంద్రుడు మాట్లాడలేదు. మనస్సులో బడదీది రావటం అసంభవం అనుకున్నాడు. విద్యార్థి మాత్రం పాపం జాలి కలిగి వ్రజబాబుకు ఈ సంగతి చెప్పాడు. వ్రజబాబు త్రుళ్ళిపడి బ్రతుకుతాడా అని అడిగాడు. పూర్తిగా ఉందిలేండి ఆ ఆశ. ఇంట్లోకి వెళ్ళి కూతురుతో మాధవి అనుకున్నంత అయింది. సురేంద్రుడు బండి కింద పడి ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పాడు. మాధవి శరీరమంతా కంపించిపోయింది. నీ పేరెట్టే కాబోలు బడదీది అని పిలిచాడట, నువ్వు చూడటానికి వెళ్తావా? ఈ సమయంలో ప్రక్క గదిలో ప్రమీల ఏదో గళ్ళును కింద పడవేసింది. మాధవి అటుకేసి పరిగెత్తింది. చాలాసేపు అయిన తర్వాత తిరిగి వచ్చి, మీరు చూసిరండి నాన్న, నేను రాలేను అన్నది. వ్రజబాబు దుఃఖంతో కూడిన నవ్వు నవ్వి, అతడు అడవి మృగం, అతడి మీద కోపం ఎందుకమ్మా అన్నాడు. మాధవి మాట్లాడలేదు. అయినా వ్రజబాబు ఒంటరిగా సురేంద్రుడిని చూడటానికి వెళ్ళాడు. చూచేసరికి చాలా దుఃఖం కలిగింది. సురేన్, మీ నాన్నకు కబురు వెళ్ళిందా? కబురు పంపాను, భయం లేదు, ఆయన రాగానే ఏర్పాటు చేస్తాను. వ్రజబాబు డబ్బు విషయమే ఆలోచించి, పోనీ వారి చిరునామా చెప్పు, నాకు వారిక్కడ రావడానికి అభ్యంతరాలేవీ లేకుండా చేస్తానన్నాడు. సురేంద్రుడికి మాట అంతగా అర్థం కాలేదు. నాన్న వస్తాడు, అభ్యంతరమేముంది? వ్రజబాబు ఇంటికి తిరిగి వచ్చి మాధవికి జరిగిన సంగతంతా చెప్పాడు. అప్పట్నుంచి రోజూ ఆయన ఒకసారి సురేంద్రుడిని చూడటానికి వెళ్తున్నాడు. అతడి మీద ఒక విధమైన అనురాగం ఏర్పడింది. ఒకరోజున ఇంటికి వచ్చాక, మాధవి, నువ్వు యథార్థం తెలుసుకున్నావు. సురేన్ తండ్రి బాగా డబ్బు కలవాడు అని చెప్పాడు. మాధవి ఆతృతతో, ఎలా తెలుసుకున్నారు నాన్న అని అడిగింది. అతని తండ్రి ఒక వకీలు, నిన్న రాత్రి వచ్చాడు ఆయన. మాధవి మౌనం వహించింది. సురేన్ ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడని వాళ్ళ నాన్న చెప్పాడు అన్నాడు తండ్రి. ఎందుకని? అతని తండ్రితో మాట్లాడాను ఇవాళ, ఆయనే చెప్పాడు ఈ సంగతంతా.
ఈ సంవత్సరమే యూనివర్సిటీలో కల్లా ఎంవి ఫస్ట్ను పాస్ అయ్యాడట సురేన్. ఇంగ్లాండ్ వెళ్దామనుకుంటే మరీ పరధ్యానం మనిషి అని తండ్రి సాహసం చేసి పంపలేదు. అందుచేత అలిగి కోపం వచ్చి పారిపోయి వచ్చాడు. కులాసా చిక్కినాక అతన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు అన్నాడు వ్రజరాజబాబు. నిట్టూర్పును బిగబట్టుకుని ప్రవాహంగా వస్తున్న అశ్రువులను ఆపుకుని అదే మంచిది అన్నది మాధవి. సురేంద్రనాథుడు వెళ్లి 6 మాసాలైంది. ఈ లోపున మాధవి మనోరమకు ఒక్కసారి మాత్రం ఉత్తరం రాసింది, మళ్లీ రాయలేదు. దసరా పండక్కి మనోరమ పుట్టింటికి వచ్చి మాధవిని వెళ్లి పట్టుకుని నీ కోతిని చూపించు అన్నది. మాధవి నవ్వి కోతి ఎక్కడిది అన్నది. మనోరమ ఆమె గడ్డం పుచ్చుకుని మృదుస్వరంతో నీ ఎర్రకోతి నీ చక్కని పాదాల దగ్గర ఎంత అందంగా ఉందో చూద్దామని వచ్చాను, సెలవుల్లో నేను అని పాట పాడగా నువ్వు పెంచావే ఆ కోతే అన్నది. ఎప్పుడు మనోరమ నవ్వు నాపుకొని జ్ఞాపకం లేదు, అతడు నిన్ను తప్ప ఎవరిని ఎరగడుగా అన్నది. మాధవి చాలాసేపటికి గ్రహించింది. అందుచేత కొంచెం కొంచెంగా ముఖం వివరణమైంది. అప్పటికీ నిగ్రహించుకుని ఓ అతడి మాట, అతడు తనంతట తానే వెళ్ళిపోయాడు అన్నది. ఇంత అందమైన పాదాలు 2 అతడికి బాగుండలేదా? మాధవి ముఖం తిప్పుకొని మాట్లాడలేదు. మనోరమ ఆదరంగా చేత్తో ఆమె ముఖాన్ని సరిగ్గా తిప్పి పరిహాసమాడబోయి చూసేసరికి ఆమె నేత్రాల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఇదేంటి మాధవి అన్నది ఆశ్చర్యంతో. మాధవి ఇక దుఃఖం ఆపుకోలేకపోయింది. ముఖానికి గుడ్డ పెట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. మనోరమ ఆశ్చర్యానికి అంతులేదు. ఏమనాలో కూడా ఆమెకు తోచలేదు. కొంచెంసేపు ఏడవనిచ్చింది. తర్వాత బలవంతంగా ముఖం మీద నుంచి గుడ్డలాగి ఎంతో దుఃఖభావంతో ఒక మామూలు వేళాకోళాన్ని సహించలేవా చెల్లి అన్నది. మాధవి కళ్ళు తుడుచుకుంటూ నేను వితంతువునక్క అన్నది. తర్వాత ఇద్దరు మెదలకుండా ఊరుకున్నారు. ఇద్దరు నిశ్శబ్దంగా ఏడవసాగారు. మాధవి దుఃఖం చూసి మనోరమ ఏడ్చింది. పాపం ఆమె విధవ అని. కానీ మాధవి దుఃఖానికి మరో కారణం ఉంది. ఇప్పుడు తెలుసుకోకుండా మనోరమ అతడు నిన్ను తప్ప ఎవరినీ ఎరుగడు అని చేసిన పరిహాసాన్ని గురించి ఆలోచిస్తోంది. ఈ మాట నిజమే అన్న సంగతి ఆమెకు తెలుసు. చాలాసేపయ్యాక కానీ మంచి పని కాదు అన్నది మనోరమ. ఏ పని? అది కూడా చెప్పాలా చెల్లి? నేనంతా గ్రహించాను. ఈ 6 నెలల నుంచి ఏ విషయాన్ని ప్రాణప్రదంగా మాధవి దాచుకుంటూ వస్తున్నదో దాన్ని ఇహ మనోరమ దగ్గర దాచలేకపోయింది. చిన్నపిల్లలాగా ఏడ్చింది. చివరకు ఎందుకు వెళ్ళారు అని అడిగింది. నేను వెళ్ళమని చెప్పా. మంచి పని చేశావు. బుద్ధిమంతులు చేయవలసిన పని చేశావు. మనోరమ ఏమీ గ్రహించలేదని మాధవి తెలుసుకుంది. అందుచేత ఒక్కొక్కటి అన్ని సంగతులు స్పష్టంగా చెప్పింది. కానీ అతడు బ్రతకపోయినట్లయితే బహుశా పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని అనుకుంటాను అన్నది. ఇప్పుడైతే మాత్రం అంతకన్నా తక్కువ ఏమిటి అనుకున్నది మనసులో మనోరమ. ఆ రోజున ఆమె చాలా దుఃఖంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రాత్రే కాగితం కలం తీసుకుని భర్తకు ఉత్తరం రాయాలని కూర్చుంది. స్త్రీలకు విశ్వాసం లేదని మీరు చెప్పింది నిజమే. నేను కూడా ఇవాళ ఆ మాటే అంటున్నాను. ఎందుకంటే ఈ సంగతి నాకు మాధవి ద్వారా తెలిసింది. నేను ఆమెను చిన్నప్పటి నుంచి ఎరుగుదును. అంచేత ఆమె మీద దోషారోపణ చెయ్యాలనే ఇచ్చ లేదు నాకు. అంత సాహసమూ లేదు. ఈ దోషం స్త్రీ జాతి మీదనే ఆరోపిస్తున్నాను. బ్రహ్మ మీద వేస్తున్నాను. ఆయన స్త్రీ హృదయాన్ని ఇంత కోమలంగా నీటిలాగా ఇంత సరళ పదార్థంతో ఎందుకు సృష్టించాడు? ఇంతటి ప్రేమ సమకూర్చి ఇంకొంచెం కఠినంగా నిర్మించాలని ఆయన చరణ సన్నిధికి నా విన్నపం. ఇహ మీ సన్నిధికి నా విన్నపం ఏమిటంటే మీ పాద సన్నిధిని నా శిరస్సును ఉంచి మీ ముఖం కేసి చూస్తూ చచ్చిపోవాలని. మాధవిని చూస్తే చాలా భయం వేస్తోంది. ఆమె నాకు ఆ జన్మతహా ఉన్న విశ్వాసాలన్నీ తలక్రిందులు చేసింది. నన్ను మీరు ఆటే విశ్వసించవద్దు. వెంటనే వచ్చి తీసుకువెళ్ళండి. ఆమె భర్త తిరిగి జవాబు రాశాడు. అందమున్నవారు చూపెడతారు, గుణాలున్నవారు వెల్లడి చేస్తారు. ప్రేమ ఉన్నవాళ్లకే ప్రేమించడం తెలుసు, వాళ్ళు ప్రేమిస్తారు. మాధవీలత రసాల వృక్షాన్ని అవలంబనంగా కోరుకోవటం ఈ ప్రపంచ ధర్మం. నువ్వు నేను ఏం చేయగలం? నేను నిన్ను బాగా విశ్వసిస్తున్నాను, అందుకోసమని బెంగపెట్టుకోకు. మనోరమ భర్త ఉత్తరాన్ని శిరస్సున పెట్టుకుని మనస్సులో ఆయన పాదాలను తలుచుకుని నమస్కరించి, మాధవీలత దురదృష్టవంతురాలు, విధవులు చేయకూడని పని ఏదో చేసిందామె అని రాసింది. ఆ ఉత్తరం చూసుకుని మనోరమ భర్త లోపల నవ్వుకున్నాడు. తర్వాత కుతూహలం కొద్దీ రాశాడు. మాధవి దురదృష్టవంతురాలంటంలో సందేహం లేదు. ఎందుకనంటే వితంతువై ఉండి కూడా మనసులో మరొకరిని ప్రేమించింది.
నీకు కోపం వచ్చే మాటే, విధవై ఉండి కూడా మీ సధవల అధికారంలో జోక్యం కలిగించుకుంది కదూ, అందుకే మరి నీకు కోపం. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు నీకు దిగులు లేదు, నీ సదవకాశాలు వదులుకోనవసరం లేదు. ఈ లోపల అవకాశాన్ని చూసుకుని మరొకరిని లోపల ప్రేమిస్తూ ఉండు. కానీ ఎందుకనో నువ్వు నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేకపోయావు. నేను ఒకసారి ఒక లతను చూశాను. అది మైలు పొడుగున నేల మీద ప్రాకి చివరకు ఒక వృక్షాన్ని పెనవేయించుకుంది. ఇప్పుడు దానికి ఎన్ని ఆకులు, ఎన్ని పూల గుత్తులు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వద్దాం, సరేనా? మనోరమకు కోపం వచ్చి ఆ ఉత్తరానికి సమాధానం ఇవ్వలేదు. కానీ మాధవి కనుకొలుకులు నల్లబడ్డాయి. ప్రఫుల్లంగా ఉండే ముఖం కొంచెం గంభీరాకృతి వహించింది. పనుల్లో అంత నియమం లేదు, కొంచెం అలక్ష్యం కూడా హెచ్చింది. అందరి విషయంలోనూ ఆదరం, ఆత్మీయత చూపించాలనే ఇచ్చ అలాగే ఉంది గాని పైగా కొంచెం ఎక్కువైంది కూడా. కానీ పనులన్నీ పూర్వంలాగా జ్ఞాపకం ఉండటంలే. మధ్య మధ్య మరుపు కూడా వస్తూ ఉండేది. అందరూ ఇప్పుడు కూడా బడదిది అని అంటున్నారు. ఇప్పుడు అంతా ఆ కల్పవృక్షం కేసు చూస్తున్నారు. అభీష్ట ఫలాన్ని పొందుతున్నారు. కానీ ఆ కల్పవృక్షం మాత్రం అంత నవనవలాడుతూ తేజవంతంగా లేదు. వృద్ధుడు మాత్రం మధ్య మధ్య ఈ వృక్షం ఎండిపోతుందేమో అని శంకించేవాడు. మనోరమ రోజూ వస్తోంది, ఏవేవో మాట్లాడుతోంది. ఈ విషయం మాత్రం తీసుకువచ్చేది కాదు. మాధవికి దుఃఖం కలుగుతుందని మనోరమకు తెలుసు. అందుచేత ఈ విషయాలన్నీ ఎంత ఆలోచించకుండా ఉంటే అంత మంచిది. హతభాగిని మర్చిపోగలదని కూడా మనోరమ భావించేది. సురేంద్రనాథుడు ఆరోగ్యం పొంది తండ్రితో కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. సవతి తల్లి తన ఆదరాన్ని కొంచెం తగ్గించసాగింది. అందుచేత కూడా సురేంద్రుడు కొంచెం ఆరోగ్యం పొందగలిగాడు. కానీ శరీరం ఇంకా బాగా నయం కాలేదు. గుండెల్లో కొంచెం నొప్పి ఉంది. సౌందర్యం, యవ్వనం, కాంక్ష, పిపాస అతడి హృదయంలో ఇంకా ఆవిర్భవించలేదు. ఇవన్నీ అతడికి తెలియవు. మునుపటిలాగా ఇప్పుడు కూడా అన్యమనస్కుడు, తరుణ వయస్కుడు. తన భారం తాను వహించలేని వాడే. కాని ఎవరి మీద ఆధారపడి ఉండాలో అది మాత్రం ఎంత ఆలోచించినా అతడికి తోచలేదు కదా అని అతడే తన పనులన్నీ తనే చూసుకునేవాడా అంటే అదీ లేదు. నేడు కూడా ఇతరుల వంకే చూస్తున్నాడు. కానీ మునుపట్లాగా ఇప్పుడు శ్రద్ధ వహించడం లేదు. పనుల్లో ఎక్కడన్నా కొంచెం పొరపాటు జరిగినట్లు కనబడితే కాస్త సణుక్కుంటాడు. అతడి సవత్తల్లి ఇది చూసినప్పుడల్లా సురో ఇప్పుడు మారిపోయాడు అని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఒక రోజున అతడికి జ్వరం వచ్చింది. చాలా బాధపడ్డాడు. కళ్ళ వెంబడి నీళ్లు కూడా వచ్చాయి. సవత్తల్లి దగ్గరే కూర్చుని ఉంది. ఆమె ఒక కొత్త విషయం కనిపెట్టింది. ఒక క్షణమయ్యేసరికి ఆమె కళ్ళ వెంబడి కూడా నీళ్లు వచ్చాయి. ఆదరపూర్వకంగా అతడి కన్నీళ్లు తుడిచి, సురో ఎందుకు నాయనా అన్నది. సురేంద్రుడు మాట్లాడలేదు. తర్వాత ఒక పోస్ట్ కార్డు అడిగి తీసుకుని వంకర టింకర అక్షరాలతో, బడదీది మళ్లీ జ్వరం వచ్చింది, చాలా బాధగా ఉంది అని రాశాడు. ఉత్తరం పోస్టాఫీస్కు మాత్రం చేరలేదు. మొదట్లో పక్క మీద నుంచి టేబుల్ మీదకు వెళ్ళింది. తర్వాత ఇల్లు ఊడ్చే దాసీది వచ్చి దాన్ని కూడా బిస్కెట్ ముక్కలతో ద్రాక్ష తొక్కులతో పాటు కలిపి ఊడ్చేసి బయటపారేసింది. సురేంద్రుడి ప్రాణప్రదమైన ఆకాంక్ష దుమ్ము కొట్టుకుని గాలికి ఎగిరి మంచుకు తడిసి చివరకు ఒక చెట్టు కిందబడి ఉండిపోయింది. మొదట్లో ఒక సాకారమూర్తి సమాధానంగా వస్తుందని ఎదురు చూస్తూ కూర్చునేవాడు. తర్వాత ఒకిన్ని అక్షరాలైనా రాకపోతాయా అని ఆశించాడు. కానీ ఏమీ రాల. క్రమశః అతడి జ్వరం తగ్గిపోయింది. పథ్యం పుచ్చుకొని లేచాడు. తర్వాత అతడి జీవితంలో ఒక కొత్త సంఘటన జరిగింది. ఈ సంఘటన కొత్తదే కానీ చాలా స్వాభావికమైనది. సురేంద్రుడి తండ్రి రాయ్ మహాశయుడు ఇది చాలా రోజుల నుంచి ఇదే ఆశిస్తున్నాడు కూడా. సురేంద్రుడి మాతామహుడు పాబనా జిల్లాలో ఒక మధ్య రకం జమీందారు. 25 ఊళ్ళో జమీ ఉంది. ఏటా ఆదాయం ఇంచుమించు 40-50 వేలు ఉంటుంది. అతడు అపుత్రుడు. స్వభావసిద్ధంగా చాలా తక్కువ ఖర్చు చేసే మనిషి. అంచేత అతడు లోభి అని ప్రసిద్ధి ఉంది. అంచేత అతడు తన సుదీర్ఘ జీవితంలో చాలా డబ్బు నిల్వ చేసి పెట్టిపోయాడు. అతడి తదనంతరం సమస్త ఐశ్వర్యం ఏకమాత్ర దౌహిత్రుడే పొందగలుగుతాడు అని రాయ్ మహాశయుడికి నిశ్చయంగా తెలుసు. అంతే జరిగింది. మామగారు మృత్యుశయ్యాగతులై ఉన్నారని రాయ్ మహాశయుడికి కబురు వెళ్ళింది. వెంటనే కొడుకుని తీసుకుని పాబనా జిల్లాకు ప్రయాణమైనాడు. కానీ అక్కడికి ఇంకా చేరకముందే మామగారు పరలోకగతుడైనాడు. శ్రాద్ధ శాంతులు చాలా గొప్పగా జరిగాయి. అసలే బందోబస్తుగా ఉన్న జమీందారి, పైగా పరిపక్వ బుద్ధి అయిన వృద్ధ వకీలు మహాశయుడి బందోబస్తుకు ప్రజలంతా భయపడిపోయారు.
ఇప్పుడు సురేంద్రుడికి పెళ్లి అవటం అవసరం. సంబంధాలు కుదిర్చేవారి రాకపోకలతో ఊరంతా హడావుడిగా ఉంది. 50 కోసుల మధ్య ఏ ఇంట్లో ఒక అందమైన పిల్ల ఉన్నదన్నా ఈ కుదిర్చేవాళ్ల జట్టు ఆ ఇంటి మీదకు వెళ్లి పడి ఆ పిల్ల తల్లిదండ్రులకు ఆశలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ విధంగా 6 నెలలు గడిచిపోయాయి. చివరకు సవత్తల్లి వచ్చింది. ఆవిడకున్న బంధువులంతా వచ్చారు. బంధువులతో ఇల్లంతా నిండిపోయింది. తర్వాత ఒక రోజున ఉదయం మేళతాళాలతో ఊరంతా మారుమ్రోగేటట్లు చేస్తూ సురేంద్రుడు వివాహం చేసుకుని తిరిగి వచ్చాడు. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ రచన బడదీది 2వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ రచన బడదీదిని ఆస్వాదిస్తున్నాం. 3వ మరియు చిట్ట చివరి భాగంలోకి వచ్చాం. ముందుగా 2వ భాగంలో జరిగిన కథను తెలుసుకొని మరలా కథలోకి ప్రవేశిద్దాం. మాధవి స్నేహితురాలు మనోరమ. ఆమె మాధవికి ఉత్తరం రాస్తూ సురేంద్రనాథుడి గురించి ప్రస్తావించి అతని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. దీనికి మాధవి ముఖం ఎర్రనవుతుంది. తాను ఎంతో శ్రద్ధ పెట్టి సమకూర్చి పెట్టిన కళ్ళజోడు గురించి సురేంద్రుడు కనీసం ఒక్క మాట అనకపోవటంతో మాధవి స్వల్పంగా చిన్నబుచ్చుకుంటుంది. మాధవి కాశీ వెళ్తుంది. పరాయి దేశం వెళ్ళి ఆ అసమర్థుడికి, ప్రపంచ జ్ఞానహీనుడికి, ఆ ఉదాసీనుడికి, సురేంద్రుడికి తన ఉనికిని తెలియజేయాలనుకుంటుంది. బడదిది లేకుండా తాను ఒక్క క్షణమైనా గడపలేనని ఇక్కడ సురేంద్రుడు స్పష్టంగా తెలుసుకుంటాడు. దుఃఖంతో బడదీది అనుకుంటూ ఇష్టదేవతను స్మరించినట్లు స్మరించుకుంటాడు. బడదీది ఊరు నుండి తిరిగి వచ్చిందన్న సమాచారాన్ని విని ఆతృతలో చిన్న పిల్లవాడిలా ఉచితానుచితాలు గ్రహించకుండా మాధవి గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ విధంగా చేయటం మూలాన బడదీదికి తనపై కోపం కలిగిందని కూడా గ్రహిస్తాడు. ప్రమీలకు చదువెందుకు చెప్పటం లేదని దాసి దాని ద్వారా మాధవి నిలదీస్తే తనకు చదువు చెప్పటం బాగుండదంటాడు. ఆ తరువాత మరో మాస్టారు వస్తారని తెలుసుకుని మారు మాట్లాడకుండా కళ్ళజోడును అక్కడే విడిచిపెట్టి తన పుస్తకాలు మాత్రం చేతబట్టుకుని బడదీదికి తాను వెళ్ళిపోయినట్లు చెప్పమని పనివాడికి చెప్పి వ్రజబాబు ఇల్లు విడిచి మరలా కలకత్తా వీధుల్లోకి వచ్చి పడతాడు సురేంద్రుడు. నిరాహారంగా వీధుల్లో తిరుగుతూ ఒకరోజు ఓ గుర్రం బగ్గీ కింద పడి చాలా ప్రమాదానికి గురి అవుతాడు. తన అనారోగ్యంలో బడదీది కోసం ఎంతగానో పరితపిస్తాడు. జమీందారు వ్రజబాబు హాస్పిటల్లో ఉన్న సురేంద్రుణ్ణి చూసి వస్తాడు. సురేంద్రుడి తండ్రి బాగా డబ్బు కలవాడని, సురేన్ ఇంటి నుండి పారిపోయి వచ్చాడని అతని తండ్రి చెప్పాడని, ఆ సంవత్సరం యూనివర్సిటీకెల్లా MA ఫస్ట్ను పాస్ అయ్యాడని, ఇంగ్లాండ్ వెళ్లాలని అతడు కోరుకుంటే మరీ పరధ్యానం మనిషి అని ఇంటిలోని వారు సాహసించి అతడిని పంపలేదని ఈ విషయాలన్నీ వ్రజబాబు మాధవికి తెలుపుతాడు. సురేంద్రుడు ఎలానో బ్రతికి బట్టకడతాడు. క్రమంగా అతనికి ఆరోగ్యం కాస్త నెమ్మదిస్తుంది. తరువాత అతని మాతామహుని ఆస్తి అంతా ఏకమాత్ర దౌహిత్రుడైన సురేంద్రునికే దక్కి ఒక జమీందారు కూడా అవుతాడు. శాంతిదేవిని వివాహం చేసుకుంటాడు. ఇక మరలా కథలోకి. ఇంచుమించు 5 సంవత్సరాలు గడిచిపోయాయి. రాయ్ మహాశయుడు చనిపోయాడు. వ్రజబాబు కూడా స్వర్గస్థుడైనాడు. సురేంద్రుడి సవతి తల్లి భర్త ఇచ్చిపోయిన సంపదను, ధనాన్ని తీసుకుని పుట్టింట్లో ఉంటోంది. ఇప్పుడు సురేంద్రనాథుడికి ఎంత ప్రఖ్యాతి ఉందో అంత అపఖ్యాతి కూడా ఉంది. ఇంత అమాయకుడు, సుహృద్వత్సలుడు, ఉదార మనస్సుతో పోషించే జమీందారు మరొకడు లేడని కొంతమంది చెప్పుకుంటారు. మరికొంతమంది ఇలా ప్రజలను పీడిస్తూ అత్యాచారాలు చేసే జమీందారెవడూ కూడా మరొకడు ఈ జిల్లాలోనే పుట్టలేదని అంటూ ఉంటారు. ఈ 2 రకాల మాటలు నిజమే నాకు తెలిసినంతలో. ఒకటి సురేంద్రుడి విషయంలో నిజం, మరొకటి అతడి మేనేజరు మధురనాథబాబు విషయంలో సత్యం. సురేంద్రనాథుని బైఠక్ఖానాలో ఆంతరంగిక మిత్రులు చాలామంది సమావేశమవుతూ ఉంటారు.
వాళ్ళు మహాసంతోషంతో ఐహిక వాంఛలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. తాంబూల సేవనం దగ్గర నుంచి మద్య మాంసాల వరకు ఏ విషయమూ వాళ్ళు ఆలోచించవలసిన అవసరమూ లేదు, కోరవలసిన అగత్యమూ లేదు. వారి నోటి దగ్గరకు వాటంతటవే వస్తాయి. మేనేజర్ మధురబాబుకు ఇలాంటివంటి చాలా ఉత్సాహం. ఖర్చు చేయటంలో అతడిది ముక్తహస్తం. కానీ వీటి కోసం జమీందారు నష్టపడేదేమీ లేదు. అతడి ఈ శాసనాన్ని అనుసరించే ప్రజలే ఆ ఖర్చును భరిస్తూ ఉంటారు. మధురబాబు ఒక్క దమిడి అయినా బాకీలు పెట్టడం అనేది లేదు. ఇళ్లు తగలబెట్టించడంలో, వేలాలు వేయించటంలో, కచేరీకి సంబంధించిన గదుల్లో వ్యక్తుల్ని బంధించడంలో అతడి సాహసానికి, ఉత్సాహానికి అంతులేదు. ప్రజల ఆక్రందనం మధ్య మధ్య శాంతిదేవి చెవుల పడుతూ ఉండేది. ఆమె భర్తను బతిమాలుతూ, మీరు స్వయంగా జమీందారీ వ్యవహారాలు చూసుకోకపోతే అంతా నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉండేది. సురేంద్రనాథుడికి ఏదో మత్తు వదిలినట్లుండేది. అలాగా ఈ సంగతులన్నీ నిజమేనా అనేవాడు. నిజం కాదు, దేశమంతా నిధిస్తున్నా ఇవన్నీ మీ చెవిని మాత్రం పడలా? 24 గంటలు స్నేహితుల్ని పెట్టుకుని కూర్చుంటే ఇవన్నీ ఎవరు వినిపిస్తారు మీకు? ఇలాంటి మేనేజర్ వద్దు మనకు, వెళ్ళగొట్టించేయండి. సురేంద్రుడు గాభరాపడి, అలాగా, రేపటి నుంచి స్వయంగా నేనే అన్నీ చూసుకుంటాను. తర్వాత కొన్నాళ్లు జమీందారీ చూసుకోవటంలో మునిగి తేలుతూ ఉండేవాడు. మధురబాబు విచారపడుతూ గంభీరంగా అప్పుడప్పుడు, సురేన్ బాబు, ఇలా అయితే జమీందారీ నిలబెట్టుకోగలరా అనేవాడు. సురేంద్రుడు శుష్కంగా నవ్వి, దుఃఖితుల రక్తం పిండే ఈ జమీందారీతో ఏమిటి ప్రయోజనం మధురబాబు అంటూ ఉండేవాడు. అయితే నాకు సెలవిప్పించండి, నేను వెళ్ళిపోతాను. అలాంటప్పుడు మళ్ళీ సురేంద్రుడు మెత్తపడేవాడు. తర్వాత మళ్ళీ యథాప్రకారమే. సురేంద్రనాథుడు బైఠక్ ఖానా నుంచి బయటికి వచ్చేవాడు కాదిహ. ఇప్పుడు మళ్ళీ మరో కొత్త ఉపసర్గ వచ్చి చేరింది. తోటలో ఒక ఇల్లు తయారైంది. అందులోకి కలకత్తా నుంచి ఎలోకేసి అని ఒక మనిషి ఎవరో వచ్చింది. నాట్యంలోనూ గానంలోనూ మంచి ప్రవీణురాలు. చుట్టానికి కూడా అంత ఇదిగా ఉండదు. దులిపిన తేనెపట్టులాగా బైఠక్ఖానా వదిలి మిత్ర బృందమంతా గుంపుగా పోయి ఆ తోటలో వాలేవారు. వాళ్ళ ఉత్సాహానికి, ఆనందానికి అంతులేదు. సురేంద్రనాథుణ్ణి కూడా వీళ్ళంతా కలిసి అక్కడికి లాక్కుపోయారు. 3 రోజుల నుంచి శాంతికి భర్త దర్శనం లభించలేదు. 4వ రోజున మధ్యాహ్నం భర్త ఇంటికి వచ్చేసరికి గుమ్మానికి ఆనుకుని నిలబడి, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు అని అడిగింది శాంతి. తోటలో ఉన్న మేడలో. అక్కడెవరున్నారు? 3 ఏళ్ల నుంచి పడి ఉండటానికి? అదే, అన్ని ప్రశ్నలకు అదే, నేనంతా విన్నాను అని ఏడుస్తూ, నన్ను ఇలా కాతంటానికి నేనేం తప్పు చేశాను అంది. ఎక్కడా అలా నేను? ఇంతకన్నా కాలదనడం అంటే ఏమిటి? మాకు ఇంతకన్నా అవమానం ఇంకేముంది? అదే, వాళ్ళందరూ బలవంతం చేస్తే. శాంతి ఇంకా ఆ మాట వినలేదు. మరీ ఏడుస్తూ, మీరు నా భర్త, నా దైవం, నాకు ఇహమో పరమో మీరే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదనుకున్నారా? నేను మీకేమీ కానని నాకు తెలుసు. ఒక్కనాడైనా మీ మనస్సును పొందలేకపోయాను. ఈ బాధ మీకెలా చెప్పను? వింటే మీరు సిగ్గుపడతారేమో, మీకు కష్టం కలుగుతుందేమోనని మీకేమీ చెప్పలేదు అన్నది. శాంతి, ఎందుకు ఏడుస్తావు? ఎందుకు ఏడుస్తున్నానా? అంతర్యామికి తెలుసు, మీరు అనాదరణ చూపరని తెలుసు నాకు. మీకు మనసులో దుఃఖం ఉంది, మీరింకా ఏం చేస్తారు అని కళ్ళు తుడుచుకుని, నేను పుట్టినప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నా, అందువల్ల నాకేం నష్టం లేదు. కానీ మీ మనసులో ఉన్న కష్టం ఏమిటో తెలుసుకోగలిగితే. సురేంద్రనాథుడు ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె కళ్ళు స్వయంగా తుడుస్తూ, అలా అయితే ఏం చేస్తావు శాంతి అన్నాడు. ఈ మాటకి ఇంకా సమాధానం ఏమిటి? శాంతి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇలా చాలాసేపు గడిచాక, ఇప్పుడు మీ ఒంట్లో కూడా అంతగా బాగుండలేదు అన్నది శాంతి. ఇవాళే అన్నమాట ఏమిటి? 5 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. కలకత్తాలో బండి కింద పడితే గుండెకు దెబ్బ తగిలి నెల్లాళ్ళు మంచంలో పడి ఉన్నప్పటి నుంచి బాగుండటమే లేదు. ఆ నొప్పి అలాగే ఉంది. ఎలా బ్రతికి ఉన్నానా అని మధ్య మధ్య నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. శాంతి చటుక్కున భర్త రొమ్ము మీద చేయి పెట్టి, ఈ ఊరు విడిచిపెట్టి మనం కలకత్తా వెళ్దాం, అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు అంది. సురేంద్రుడు చటుక్కున సంతోషంతో, అయితే పద, అక్కడ బడదీది కూడా ఉంది అన్నాడు. మీ బడదీదిని చూడాలని నాకు కూడా చాలా రోజుల నుంచి కోరికగా ఉంది. ఆమెను తీసుకొస్తారా? తీసుకురాకపోవడమేమిటి అని మళ్ళీ కాసేపు ఆలోచించి, తప్పకుండా వస్తుంది. నేను చచ్చిపోతున్నానని వింటే. శాంతి అతడి నోటికి చెయ్యి అడ్డుపెట్టి, మీ కాళ్ళ మీద పడతా,
ఇక అవన్నీ అనకండి అన్నది. ఆమె కనుక వస్తే ఇంక నాకే కష్టమూ ఉండదు. శాంతి హృదయం అభిమానంతో నిండిపోయింది. భర్తకు తానేమీ కాదని మాత్రమే అన్నది కాని సురేంద్రుడు అంత దూరం ఆలోచించనూ లేదు, గ్రహించనూ లేదు. తాను చెప్పిన దానికే మహా ఆనందం కలిగింది. నువ్వే స్వయంగా వెళ్ళి బడదీదిని పిలుచుకురా, ఏమంటావ్ అన్నాడు. శాంతి తల ఆడిస్తూ సరేనంది. ఆమె వచ్చి చూస్తే ఇంక నాకే కష్టమూ ఉండదు. శాంతి కళ్ళు కాల్వలు కట్టాయి. మర్నాడు ఆమె దాసీదాని ద్వారా తోటలో మెడలోనికి తీసుకువచ్చిన మనిషిని తక్షణమే వెళ్ళగొట్టకపోతే ఇంక తాను మేనేజరుగా ఉండనవసరం లేదని మధురబాబుకు కబురు పంపింది. ఏమైనా సరే ఇక మీరు ఇల్లు కదిలి వెళ్లారంటే తల పగలు కొట్టుకొని చేస్తారని భర్తను బెదిరించింది. అదే కానీ వాళ్ళు కానీ ఏమిటో నేను చూస్తాను అని శాంతి దాసిదాన్ని మళ్లీ పిలిచి, ఈ దౌర్భాగ్యులను ఇంక మన ఇంట్లో అడుగు పెట్టనివ్వవద్దని దర్వాన్తో చెప్పు అని హుకుం పంపించింది. ఇక గత్యంతరం లేక మధురబాబు ఎలోకేసిని పంపించి వేశాడు. మిత్ర బృందం కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ మాయమయ్యారు. ఆ తర్వాత ఇంకా సురేంద్రుడు మామూలుగా జమీందారీ వ్యవహారాల్లో శ్రద్ధ వహించాడు. ప్రస్తుతం సురేంద్రుడు కలకత్తా వెళ్లటం మాత్రం సాగలేదు. గుండెల్లో నొప్పి మొత్తానికి కొంచెం తగ్గినట్లుగా ఉంది. శాంతికి కూడా కలకత్తా వెళ్లటం ఇప్పుడు అంత ఉత్సాహంగా లేదు. ఇక్కడ ఉంటే తనకు సాధ్యమైనంత వరకు భర్తకు ఉపచారాలు చేయసాగింది. కలకత్తా నుంచి ఒక పెద్ద డాక్టర్ వచ్చి చూశాడు. ఆయన అతన్ని పరీక్షించి మందు మార్కు ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఆయన గుండె స్థితిని బట్టి శారీరక పరిశ్రమ గాని మానసిక పరిశ్రమ గాని చేయకూడదని సలహా ఇచ్చాడు. మళ్లీ అవసరాన్ని బట్టి మేనేజరు వ్యవహారాలు చూడసాగాడు. అంచేత ప్రతి ఊళ్ళోనూ హాహాకారాలు ద్విగుణంగా చెలరేగాయి. శాంతి ఇవన్నీ మధ్య మధ్య వింటున్నా భర్తకు చెప్పడానికి సాహసించలేకపోయింది. కలకత్తాలో వ్రజబాబు గారి ఇంట్లో ఆయన స్థానంలో ఇప్పుడు శివచంద్రుడు యజమాని. మాధవికి బదులు శివచంద్రుడి భార్య యజమానురాలు. మాధవి ఇంకా అక్కడే ఉంది. అన్న శివచంద్రుడు ఆదరాభిమానాలు చూపుతూనే ఉన్నాడు. కానీ మాధవికి ఇంకా అక్కడే ఉండటం మనస్కరించలేదు. ఇంట్లో ఉండే దాసదాసీలు, గుమస్తా, మేనేజరు ఇప్పటికీ బడదీది అనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఇనప్పెట్టి తాళం చెవి మరొకరి దగ్గరుందని అందరికీ తెలుసు. అలానే శివచంద్రుడి భార్య మాధవికి అవజ్ఞ కానీ అమర్యాద కానీ చేస్తున్నదా అంటే అది లేదు. కానీ ఇప్పుడు ఆమె భావాన్ని బట్టి ఈ నూతన వధువు అనుమతి సలహా లేనిదే ఏ పని చేయటానికి ఆమెకేమాత్రం వీలు లేదని మాత్రం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అప్పుడు తండ్రి అధికారం ఉండేది. ఇప్పుడు అధికారం అన్న చేతుల్లోకి వచ్చింది. పనుల్లో కొంచెం వ్యత్యాసం ఏర్పడింది. మొదట్లో ఆదరము ఉండేది, పెత్తనము ఉండేది. ఇప్పుడు ఆదరమైతే ఉంది కానీ పెత్తనం మాత్రం లేదు. అప్పుడు తండ్రి ఆదరమంతా ఆమె ఒక్కతి మీదనే. ఇప్పుడు కుటుంబ బంధువుల్లో తాను కూడా ఒకతే అయింది. నేను శివచంద్రుణ్ణి గాని అతని భార్యను గాని తప్పుపడుతున్నానని, సూటిగా కాకుండా అన్యాపదేశంగా డొంకతిరుగుడుగా దూషిస్తున్నానని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నట్లే. ప్రపంచంలో నీతి నియమాలు, ఏ రీతి రివాజులు ఈనాటి వరకు వస్తున్నాయో వాటిని మాత్రమే ఇక్కడ ఉల్లేఖిస్తున్నాను. మాధవి గీత అంత మంచిది కాదు. ఆమెకు నాది అని చెప్పుకునేందుకు ఏమీ లేదు. అలా అని ఇతరులు ఆమె తమ అధికారాలను ఎందుకు వదులుకుంటారు? భర్త ఆస్తి మీద భార్యకు అధికారమని వాళ్ళు ఎరగరు. శివచంద్రుడి భార్యకు మాత్రం ఈ విషయం తెలియదు. శివచంద్రుడు మాధవికి అన్నగారైతే అవ్వచ్చు కానీ వదినకెవరు? ఇతరుల కోసం ఆమె తన అధికారాన్ని ఎందుకు వదులుకుంటుంది? మాధవి అన్నీ గ్రహించింది. కోడలు చిన్నతనంలో ఉండగా వ్రజబాబు బ్రతికే ఉన్నాడు. అప్పుడు మాధవి దగ్గర ప్రమీలకు ఆమెకు ఆటే భేదం లేదు. ఇప్పుడు అభిప్రాయాలు కలవటంలే. ఆమె మొదటి నుంచి అభిమానవతి. అంచేత ఆమె అందరికీ తగ్గి ఉండేది. మాట పడే ఓర్పు లేదు. అంచేత ఆమె అంతగా మాట్లాడలేది కాదు. తనకు బలం లేని చోట తాను తల ఎత్తుకు తిరుగుదామంటే ఆమె తల తీసేసినట్లు ఉంటుంది. మనసుకు ఏదైనా కష్టం తోస్తే మెదలకుండా సహించేది కానీ శివచంద్రుడితో ఏమీ చెప్పేది కాదు. ఆత్మీయుల సహాయాన్ని అర్థించటం ఆమెకు అలవాట్లేదు. అంచేత ఆత్మీయతను ఆధారం చేసుకుని అధికారం చలాయించుదామంటే ఆమె శరీరము మనస్సు కూడా తిరస్కృతి చూపేవి. సామాన్య స్త్రీలాగా తగాదలు పెట్టుకోవడమన్నా కలహించటమన్నా ఆమెకెంత అసహ్యమో అది ఆమెకు మాత్రమే తెలుసు. ఒకనాడు మాధవి శివచంద్రుడిని పిలిచి, అన్నయ్య, నేను మా అత్తగారింటికి వెళ్ళి ఉంటాను అని చెప్పింది. శివచంద్రుడు విస్మితుడై, అదేమిటి మాధవి?
అక్కడెవరున్నారు అన్నాడు. మాధవి చనిపోయిన భర్తను ఉద్దేశించి, వారి చిన్న చెల్లెలు మేనల్లుడు కాశీలో ఉంటున్నారు, వాళ్ళని తీసుకువచ్చి నేను గోలాపూర్లో ఉంటాను అన్నది. పాబనా జిల్లాలోని గోలాపూర్లో మాధవి అత్తగారి ఇల్లు. శివచంద్రుడు కొంచెం నవ్వి, అదెలా, అక్కడ నీకు చాలా కష్టమవుతుంది అన్నాడు. కష్టమే ఉంటుందన్నయ్య, ఇల్లు ఇంకా పడిపోకుండా ఉంది కదా, 10-12 ఎకరాల భూమి కూడా ఉంది కదా, ఒక విధవకు దాంతో జరగదా? గడపడం సంగతి కాదు, డబ్బు విషయం కాదమ్మా, కానీ నీకు చాలా కష్టమవుతుంది మాధవి. ఏమాత్రం కష్టం ఉండదు. శివచంద్రుడు కొంచెం ఆలోచించి, ఎందుకు వెళ్తున్నావు చెల్లి, నాకు అంతా విడమర్చి చెప్పు, నేను అన్నీ సరిచేస్తాను అన్నాడు. ఇంతకు మునిపే బహుశా భార్య దగ్గర చెల్లెలి విషయమై విరుద్ధంగా ఏదో విని ఉంటాడు. బహుశా అదే జ్ఞప్తికి వచ్చిందేమో. సిగ్గుతో మాధవి ముఖం ఎర్రబడింది. అన్నయ్య, నేను పోట్లాడి నీ ఇంట్లోంచి వెళ్ళిపోతాననుకుంటున్నావా అన్నదామి. ఆ మాటకు శివచంద్రుడు కూడా సిగ్గుపడ్డాడు. చటుక్కున, కాదు కాదు, అది కాదు, నేను ఆ మాట అనలేదు. ఇది మొదటి నుంచి నీ ఇల్లే కదమ్మా, అలాంటప్పుడు ఇవాళ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. ఇద్దరికీ ఒక్కసారి తండ్రి విషయ జ్ఞాపకం వచ్చింది. మాధవి కళ్ళు తుడుచుకొని, మళ్ళీ వస్తానన్నా, నీ కొడుక్కి ఉపనయనం చేసుకునేటప్పుడు తీసుకువద్దువు గాని, ఇప్పుడు వెళ్తాను అన్నది. అది ఇంకా 7-8 సంగతి కదా, బ్రతికి ఉంటే తప్పకుండా వస్తానన్నా. ఎలా చూసినా మాధవి ఇక్కడ ఉండటానికి సమ్మతించలా. వెళ్ళిపోదామనే ప్రయత్నించసాగింది. శివచంద్రుడి భార్యకు సంసారమంతా అప్పగించింది. దాసదాసీలను పిలిచి ఆశీర్వదించింది. ఆఖరి రోజున శివచంద్రుడు అశ్రుపూర్ణ నేత్రాలతో చెల్లెల దగ్గరికి వచ్చి, మాధవి, నీ అన్న నిన్నెప్పుడు ఏమీ అనలేదు కదూ అన్నాడు. అదేం మాట అన్నయ్య అన్నది మాధవి. అది కాదు, ఏ శుభ సమయంలో అయినా, ఏ రోజైనా నా నోటి మీదుగా అనాదరంగా ఏమైనా? లేదన్నయ్య, అదంతా ఏమీ లేదు. నిజమేనా? నిజం. అయితే వెళ్ళమ్మా, నీ ఇంటికి నువ్వు వెళ్తుంటే నేను వద్దు అనను. నీకెక్కడ బాగుంటే అక్కడే ఉండు. అయితే ఎప్పుడూ కబుర్లు తెలియచేయటం మాత్రం మర్చిపోకు. మాధవి ముందు కాశీకి వెళ్ళి మేనల్లుణ్ణి వెంట పెట్టుకుని గోలాపూర్ వచ్చింది. 7 సంవత్సరాలు గడిచాక భర్త ఇంట్లో ప్రవేశించింది మళ్ళీ ఈనాటికి. ఇప్పుడిహ గోలాపూర్లో చటర్జీ మహాశయుడికి పెద్ద ఆపద సంభవించినట్లయింది. ఆయన యోగీంద్రుడు తండ్రి చాలా స్నేహితులు. అందుచేత చనిపోయే ముందు యోగీంద్రుడు తనకున్న భూమి ఏదో అతడి చేతిలో వదిలిపోయాడు. యోగీంద్రనాథుడు బ్రతికి ఉన్నప్పుడు కూడా అతడే మేనేజ్ చేస్తూ ఉండేవాడు. యోగీంద్రుడు ఈ విషయాలన్నిటినీ ఆటే పట్టించుకునేవాడు కాదు. మామగారు చాలా భాగ్యవంతుడు. అంచేత ఈ పితృదత్తమైన ఈ కొద్దిపాటి ఆస్తిని అతడు దృష్టిలో ఉంచుకునేవాడు కాదు. అతడు చనిపోయిన తర్వాత చటర్జీ మహాశయుడు అతి న్యాయంగా ఏ విధమైన అభ్యంతరాలేమీ లేకుండా అన్ని విధాలైన హక్కులను దఖలుపరుచుకుని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వితంతు అయిన మాధవి ఇన్నాళ్ళయ్యాక వచ్చి అడ్డు తగిలింది. అంచేత ఇది చటర్జీ మహాశయుడికి చాలా అన్యాయంగా తోచింది. మాధవి కక్ష కొద్దీ ఇలా చేసిందని అతడు భావించుకున్నాడు. నిస్సందేహంగా తీర్మానించుకున్నాడు. అతి విరక్తుడై వచ్చి, అదే నీకున్న 2 ఎకరాల భూమి మీద 10 సంవత్సరాల శిస్తు బకాయి పడి వడ్డీతో సహా 100 రూపాయల బాకీ తేలింది. అది కనుక చెల్లించకపోతే భూమి వేలం అవటానికి సిద్ధంగా ఉంది అన్నాడు. మాధవి మేనల్లుడైన సంతోష్ కుమార్ ద్వారా డబ్బు కోసం బెంగపడనక్కర్లేదని చెప్పి పంపింది విధు చటర్జీ మహాశయుడికి. వెంటనే 100 రూపాయలు కూడా పంపించి వేసింది. ఈ డబ్బు చటర్జీ మహాశయుడికి మరొక పనికి ఉపయోగపడింది. కానీ మాధవి అంత సులభంగా విడిచిపెట్టే మనిషి కాదు. కేవలం ఈ 2 ఎకరాల భూమి ఆధారంతో స్వర్గీయుడైన మామగారికి భుక్తి గడిచేది కాదు. కనుక ఇంకా ఉండవలసిన భూమి అంతా ఎక్కడ ఉందో, ఎవరి అధీనంలో ఉందో అడిగి రమ్మని సంతోషిని పంపించింది. చటర్జీ మహాశయుడు చాలా కోప్పడుతూ స్వయంగా వచ్చి, అదంతా విక్రయమైపోయింది, ఇంకా ఉన్న కాస్త తనఖాలో ఉంది. ఈ 7-8 సంవత్సరాల నుంచి జమీందారీ పన్ను చెల్లించకపోతే భూమి పుట్ర ఉండటం ఎట్లా సంభవం అన్నాడు. ఈ కాస్త శిస్తు చెల్లించకపోవటానికి భూమిలో ఏమీ పండటం లేదా? నిజంగానే ఒకవేళ అమ్ముడుపోయినట్లయితే దాన్ని ఎవరు విక్రయించారో, ప్రస్తుతం ఆ భూమి ఎవరి అధీనంలో ఉందో కనుక్కోనట్లయితే నేను మళ్లీ కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఆ కాగితాలు గట్రా ఎక్కడున్నాయి అన్నది మాధవి. చటర్జీ ఏదో సమాధానమైతే చెప్పాడు, కానీ మాధవికి అది అర్థం కాలేదు.
బ్రాహ్మడు లబలబలాడుతూ తరువాత ఏదో వాగి గొడుగు వేసుకుని ఒక అంగవస్త్రం నడుముకు బిగించుకుని జమీందారీ కచేరీ ఉన్న లాలతా గ్రామం కేసి ప్రయాణమైనాడు. ఈ లాలతా గ్రామంలోనే సురేంద్రనాథుడి నివాసం ఉండేది. మేనేజర్ మధురబాబు దగ్గరికి వచ్చి ఏడుస్తూ, రక్షించాలి బాబు, ఈ బీద బ్రాహ్మడు ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తుకుని తినాల్సి వస్తుందనుకుంటాను, రక్షించు బాబు అన్నాడు. ఏం జరిగింది నీకు? విధు చటర్జీ వెంటనే మాధవి ఇచ్చిన 100 రూపాయలు చేతుల్లో పెట్టి, మీరు ధర్మదాతలు, మీరు రక్షించకపోతే నా సర్వస్వమూ పోతుంది అన్నాడు. అబ్బా, విడమర్చి సరిగ్గా చెప్పు. గోలాపూర్లో రామతను సన్యాల్ విధవ కోడలు ఇన్నాళ్ళైపోయాక మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చి నా ఆస్తి అంతా దఖలుపరుచుకోవాలని ప్రయత్నిస్తోంది. మధురబాబు నవ్వుతూ, ఆమె నీ ఆస్తినంతా స్వాధీనం చేసుకోవాలంటోందా, లేకపోతే నువ్వు ఆమె ఆస్తిని కాజేయాలని చూస్తున్నావా అన్నాడు. బ్రాహ్మడు అప్పుడు మేనేజర్ గారి చేతులు రెండూ పట్టుకుని గాయత్రిని స్పృశించి, ఈ 10 సంవత్సరాల నుంచి సర్కారు వారి శిస్తు నేనే చెల్లిస్తూ వస్తున్నాను అన్నాడు. భూమిని అనుభవిస్తున్నప్పుడు శిస్తు చెల్లించనక్కర్లేదా మరి? రక్షించాలి తమరు. మధురబాబు అతడి ఉద్దేశ్యం స్పష్టంగా గ్రహించి, విధవను మోసపుచ్చాలనుకుంటున్నావా అన్నాడు. బ్రాహ్మణుడు మెదలకుండా చూస్తూ ఊరుకున్నాడు. ఎన్ని ఎకరాల భూమి? 25 ఎకరాలు. మధురబాబు లెక్కవేసి, కనీసం 3000 రూపాయలు. జమీందారు గారి కచేరీకి నజరానాగా ఏమిస్తావు? తమరు హుకుం ఇచ్చినంత 300 రూపాయలు. 300 ఇచ్చి 3000 రూపాయల ఆస్తి తీసుకుంటావా? మా వల్ల ఏమీ కాదయ్యా. బ్రాహ్మణుడు కన్నీళ్లు కారుస్తూ, ఎన్ని రూపాయలు ఇవ్వమని తమ ఆజ్ఞ అన్నాడు. 1000 రూపాయలు ఇస్తావా? తర్వాత ఇద్దరూ చాలాసేపు రహస్యంగా ప్రసంగించుకున్నారు. చివరకు ఫలితమేమంటే, యోగేంద్రనాథుడి భార్య మాధవి మీద 10 సంవత్సరాల శిస్తు వడ్డీతో సహా 1000 రూపాయలకు దావా పడింది. సమన్ జారీ చేశారు. కానీ అది మాధవి దాకా రాలేదు. తర్వాత ఎక్స్పార్టీకి డిక్రీ అయింది. నెల 15 రోజులయ్యాక శిస్తు బకాయి కింద జమీందారు ఆమె ఆస్తినంతా ఇల్లుతో సహా వేలం వేయటానికి వేలం నోటీసు ఇచ్చి జప్తు చేశారని తెలిసింది మాధవికి. మాధవి పొరుగింటి ఆవిడ్ని పిలిచి, మీ దేశంలో ఇది మొగలాయి ప్రభుత్వమా అని అడిగింది. ఎందుకలా అంటున్నారు? అది కాకపోతే మరేమిటి? ఒక వ్యక్తి మోసపుచ్చి నా సర్వస్వాన్ని కాజేయాలని చూస్తున్నాడు. మీకు కనిపించడం లేదు? మేమేం చేయగలమమ్మా? జమీందారే వేలం వేయిస్తుంటే బీదవాళ్లం, దానికి మేమేం చేయగలం? నా ఇల్లు వేలం అవుతుంటే నాకు కబురు పంపవద్దు? మీ జమీందారు ఎలాంటి వాడేమిటి? ఆమె అప్పుడు అంతా వివరంగా చెప్పింది. ఇలా ప్రజలను పీడించే జమీందారు, ఇంత అత్యాచారాలు చేసేవాడు ఈ జిల్లాలో ఇంతకు పూర్వం ఎప్పుడూ మేము చూడలేదు అని ప్రజలు ఆనోటా చెప్పుకోగా విన్న మాటలు కూడా కొని చెప్పింది. జమీందారు గారిని స్వయంగా కలిస్తే ఏం పని జరగదా అని భయపడుతూ అడిగింది మాధవి. మేనల్లుడైన సంతోష్ కుమారుడి కోసం మాధవి ఇలా చేయడానికి కూడా సిద్ధమైంది. కానీ ఆ పొరుగింటి ఆవిడ అప్పుడేమీ చెప్పలేకపోయింది. కానీ రేపు తన అప్ప కొడుకు దగ్గర అన్ని విషయాలు విపులంగా అడిగి తెలుసుకుని చెప్తానంది. ఆమె అప్ప కొడుకు 2-3 సార్లు లాల్తా గ్రామం వెళ్ళి వచ్చాడు. అతడికి జమీందారు గారి సంగతులన్నీ తెలుసు. అంతేకాకుండా అతడు ఆ రోజున తోటలోని మేడలో ఉన్న ఏలోకేసి విషయమే జరిగిన సంగతి కూడా విని ఉన్నాడు. తర్వాత అతడి పినతల్లి జమీందార్ దగ్గరికి వెళ్ళి రామతను బాబు కోడలు కలిసి మాట్లాడడం విషయమై అతన్ని ప్రశ్నించింది. అప్పుడు అతడు ముఖం వీలైనంత గంభీరంగా పెట్టి, ఆమె వయసు ఎంత ఉంటుంది అని అడిగాడు. సుమారు 20 ఏళ్లు ఉండవచ్చు అన్నదామె. అతను తల ఊగిస్తూ, చూడటానికి ఎలా ఉంటుంది అని అడిగాడు. చక్కగా దేవీమూర్తిలా ఉంటుంది. అప్పుడు అతను ముఖ కవళిక మార్చి, చూస్తే పని కావచ్చు గాని ఆమె ఈ రాత్రి పడవ మాట్లాడుకుని పుట్టింటికి బయలుదేరితే మంచిదనుకుంటాను నేను అన్నాడు. ఎందుకనిరా? ఇదే చెప్పావుగా అప్సరసలా ఉంటుందని. అలా ఉంటే అందులోనే ఉంది అంతా. చూపులకు అప్సరసలా ఉంటే సురేంద్రరాయ్ జమీందారు దగ్గర నుంచి తప్పించుకోలేరు. పినతల్లి నోరు నొక్కుని, అలా అంటావేమిటి అంటే అంది. అతడు చిరునవ్వు నవ్వి, అదంతే, దేశమంతా తెలుసు ఈ సంగతి అన్నాడు.
అయితే చూడటం మంచిది కాదా? మాత్రం మంచిది కాదు. కానీ ఆస్తి అంతా పోతోందే. చటర్జీ మహాశయుడు ఎప్పుడైతే ఈ వ్యవహారంలో ఉన్నాడో అప్పుడింకా ఆస్తి మీద ఆశ పెట్టుకోనక్కర్లా. ఆ పైని అయినింటి పిల్ల నీతి కూడా పోగొట్టుకుంటుందా? మర్నాడు ఆమె మాధవికి ఈ సంగతంతా చెప్పింది. మాధవి అంతా విని కొయ్యబారిపోయింది. సురేంద్ర రాయ్ జమీందార్ మాటే ఆమె రోజల్లా ఆలోచిస్తూ కూర్చుంది. సురేంద్ర రాయ్ పేరు చాలా పరిచితమైనట్లుంది. కానీ అతనితో ఇతనికి పొంతన కుదరటం లేదు. ఈ పేరును ఆమె ఎన్నోసార్లు తలుచుకుంది. ఇప్పటికి 5 సంవత్సరాల క్రితం మర్చిపోయిన పేరు మళ్లీ చాలా రోజులకు జ్ఞాపకం వచ్చింది. ఆలోచనలతోనూ కలలతోనూ ఆమెకు ఆ రాత్రి బహు కష్టంగా గడిచింది. పూర్వపు సంగతులన్నీ ఎన్నోసార్లు జ్ఞాపకం వచ్చాయి. ఎన్నోసార్లు కళ్ళ వెంబడి నీళ్లు కూడా వచ్చాయి. సంతోష్ కుమారుడు ఆమె ముఖం కేసి భయంగా చూసి, అత్తా, నేను అమ్మ దగ్గరకు వెళ్తా అన్నాడు. మాధవి తను కూడా ఈ విషయం 1-2 సార్లు ఆలోచించింది. ఎందుకు వెళ్ళకూడదైతే? ఇక్కడ ఉండే ఇల్లు పోయిన తర్వాత ఇప్పుడిక కాశీ వెళ్లి ఉండడం తప్ప గత్యంతరం లేదు. కానీ సంతోషుడి కోసం ఆమె జమీందార్ని చూడాలని కూడా సంకల్పించుకుంది. కానీ అలా జరగలేదు. ఇరుగు పొరుగు వాళ్లంతా అభ్యంతరం పెట్టారు. అదీగాక ఒక కొత్త ఆలోచన కూడా వచ్చిపడింది. అది రూప యవ్వనాల సంగతి. పాడురాత, ఉత్పాతాలు ఇంకా ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయా అనుకుంది మాధవి. 7 సంవత్సరాల నుంచి ఆమెకి ఈ విషయం జ్ఞాపకమే లేదు. జ్ఞాపకం చేసేవారు కూడా ఎవ్వరూ లేరు. భర్త చనిపోయిన తర్వాత, పుట్టింటికి వెళ్ళిన తర్వాత అంతా బడదిది అని పిలిచేవారు, అంతా అమ్మా అని పిలిచేవారు. ఈ ఆదరపూర్వకమైన పిలుపులు ఆమె మనస్సును మరింత వృద్ధాప్యానికి తీసుకువెళ్ళాయి. ఈ రూప యవ్వనాలు బూర్దైపోను. బడదిదిలాగా ఆమె పనులు చేయవలసి వచ్చినప్పుడు, తల్లిలాగా ఆదరాభిమానాలు చూపవలసి వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ జ్ఞాపకం ఉంటాయా? మర్చిపోయింది. మళ్లీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చాయి. అందుచేతనే ఆలోచనలు మళ్లీ ప్రారంభమైనాయి. ప్రత్యేకించి తన రూప యవ్వనాల సంగతే. సిగ్గుపడి మల్లంగా నవ్వుకుని, ఇక్కడి ప్రజలు అంధులా, పశువులా అనుకుంది. కానీ మాధవి పొరపాటు పడింది. అందరి మనస్సులు తనకులాగా 22 ఏళ్లకే ముసలి మనసులు కావుగా. ఇది ఈ విధంగా ఉండగా 3 రోజులు గడిచాక జమీందారు గారి బండ్రోతు వచ్చి ఆమె గుమ్మానికి అడ్డంగా కూర్చుని సురేంద్ర రాయ్ కొత్తగా సంపాదించిన ఈ కీర్తిగాథంతా ఊళ్ళో వాళ్ళందరికీ చిలవల పలవలుగా చెప్పటం ప్రారంభించేసరికి మాధవి సంతోష్ కుమారుడు చేయి పట్టుకుని దాసిదాని వెనకాలే వెళ్లి పడవలో ఎక్కి కూర్చుంది. ఇంటికి దగ్గరలోని నది, సోమరాపూర్ వెళ్లాలని చెప్పింది పడవ్వానితో. ఒకసారి ప్రమీలను చూడటానికి వెళ్ళాలి. గోలాపూర్కు 30 మైళ్ల దూరంలో ఉన్న సోమరాపూర్లో ప్రమీలకు వివాహం జరిగింది. ఏడాది నుంచి ఆమె అత్తవారింట్లో ఉంటోంది. బహుశా ఆమె మళ్లీ కలకత్తా వస్తుంది. కానీ అప్పుడు మాధవి ఎక్కడుంటుందో. అందుచేత ఇప్పుడే ఒకసారి వెళ్ళాలి. సూర్యోదయం కాగానే పడవ వాళ్లు పడవను వదిలారు. ప్రవాహానికి ఎదురుగా పోతోంది పడవ. గాలి కూడా ఎదురుగాలి. అందుచేత ఈ చిన్ని పడవ మెల్లిమెల్లిగా వెదురు చెట్ల మధ్యలో నుంచి చువ్వలను ముళ్లను తప్పించుకుంటూ పోతోంది. సంతోషకుమారుడి సంతోషం పట్టశక్యం కాకుండా ఉంది. వాడు పడవలోకి వాలుతున్న వెదురు బెత్తాలను అందుకుని విరవటంలో నిమగ్నుడైనాడు. గాలి నిలబడకపోతే రేపు మధ్యాహ్నమైనా పడవ సోమరాపూర్ చేరుకోలేదు అన్నారు పడవవాళ్లు. ఇవాళ మాధవికి ఏకాదశి. కానీ సంతోషకుమారుడి కోసం ఎక్కడైనా పడవను ఆపి వాడికి వంట చేసి పెట్టాలి. పాడాగంజలో పడవను కట్టేస్తే సదుపాయంగా ఉంటుంది. అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి అన్నారు పడవవాళ్లు. అలాగే చెయ్యి బాబు, 10-11 లోపలైనా కుర్రవాడు భోజనం చెయ్యాలి అన్నది దాసీది. కార్తీక మాసం వెళ్ళిపోతోంది. కొంచెం చలి కూడా మొదలయ్యింది. సురేంద్రనాథుడు మేడ మీద గదిలో ఉన్నాడు. కిటికీ చువ్వల్లోంచి ప్రాతఃసూర్యుని వెలుతురు లోపల పడుతుంటే ఎంతో మనోహరంగా ఉంది. కిటికీ దగ్గరగా టేబుల్ ముందర కూర్చుని సురేంద్రనాథుడు కాగితాలు వగైరా తీసుకుని ఆదాయం, వసూళ్లు, బకాయిలు, జమా ఖర్చులు, అర్జీలు, తీర్పులు అన్నీ వరుసగా ఒక్కొక్కటి తిరగవేస్తున్నాడు. ఇవన్నీ చూసుకోవటం ఒక విధంగా తప్పనిసరి అయిపోయింది. లేకపోతే కాలం కూడా గడవదు. శాంతితో ఈ విషయమై పోట్లాట కూడా అయ్యింది. అక్షరాల వంక చూస్తే మనిషికి గుండె నొప్పి ఎక్కువ కాదని, బలవంతం మీద అతన్ని అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్లటం వల్ల అట్టే ప్రయోజనం ఉండదని ఎన్నో విధాల చెప్పి శాంతిని ఒప్పించాడు.
గత్యంతరం లేక శాంతి ఇందుకు అంగీకరించి ఆవశ్యకమైన సహాయం కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు భర్త మీద కావలసినంత అధికారం, ఆమె మాట ఒక్కటైనా వినకపోవడమంటూ చెల్లకపోవడమంటూ ఏనాడూ లేదసలు. కానీ 5-6 దౌర్భాగ్య స్నేహితులు చేరిన ఆ కొన్నాళ్లు మాత్రం శాంతి దుఃఖపడాల్సి వచ్చింది. భార్య ఆదేశానుసారం సురేంద్రుడు గుమ్మం కదలటం కూడా మానేశాడు. డాక్టర్ గారి సలహాను, ఉపదేశాన్ని శాంతి ప్రాణప్రదంగా పాటించడానికి తగిన ఏర్పాట్లు చేసింది. ఇంతకు మునిపే ఆమె దగ్గర కూర్చొని రంగుతాళ్లతో కొన్ని కాగితాలు, కట్టలు కట్టింది. సురేంద్రనాథుడు ఒక కాగితం చూస్తూ తల ఎత్తి హఠాత్తుగా శాంతి అని పిలిచాడు. శాంతి ఇంతలో ఎక్కడికో వెళ్ళింది. మళ్ళీ వెంటనే తిరిగి వచ్చి పిలిచారా అంది. నేను ఒకసారి కచేరీకి వెళ్ళాలి. వద్దు, ఏం కావాలో చెప్పండి, నేను తీసుకువెళ్ళి తీసుకువచ్చిస్తాగా. ఏమీ ఎక్కర్లా, కానీ ఒకసారి మధురబాబుని చూడాలి. అతడికి కబురు పంపుతాను, మీరు వెళ్ళవద్దు. కానీ ఇప్పుడు ఆయన ఎందుకు? వచ్చే నెల నుంచి ఆయన ఇంక పనిలోకి రానక్కర్లేదని చెప్పి వస్తాను. శాంతి విస్మితురాలైంది. అయినా సంతోషపడి ఆయన అపరాధం ఏమిటి అని అడిగింది. అపరాధం ఫలానాని స్పష్టంగా చెప్పలేను గాని చాలా మితిమీరిన పనులు చేస్తున్నాడు అని కచేరీకి సంబంధించిన కాగితాలు చూపిస్తూ, ఇవి చూడు, గోలాపూర్లో ఒక వితంతువు ఇల్లు వాకిలి సమస్తము చాటుగా వేలం వేయించి కొనేశాడు. నన్ను ఒక్కసారైనా అడిగిన పాపన పోలేదు అన్నాడు. శాంతి నొచ్చుకుని, పాపం వితంతువా? అయితే అది మంచి పని కాదు. వేలం ఎందుకు వేశాడు అన్నది. 10 సంవత్సరాల శిస్తు బాకీ ఉంది. వడ్డీతో సహా 1500 రూపాయలకు దావా పడింది. డబ్బు సంగతి వినేసరికి శాంతి మధురబాబు విషయంలో కాస్త మెత్తబడి చిరునవ్వు నవ్వుతూ, అది మేనేజర్ తప్పేమిటి, అంత డబ్బు ఎలా విడిచిపెట్టడం అన్నది. సురేంద్రనాథుడు పరధ్యానంతో ఏదో ఆలోచించసాగాడు. అంత డబ్బు వదిలివేయాల్సిందేనా అని శాంతి మళ్ళీ అడిగింది. వదలకపోతే ఎట్లా? నిస్సహాయురాలైన విధవను ఇంట్లోంచి వెళ్ళగొడతారా? నువ్వు ఏమని సలహా ఇస్తావు? ఆ మాటల్లో ఆంతర్యంగా ఉన్న అగ్నిజ్వాల ఆమె శరీరానికి సోకింది. అప్రతిభురాలై నొచ్చుకుంటూ, ఇంట్లోంచి వెళ్ళగొట్టమని చెప్పలేదు నేను. మీ డబ్బు మీరు దానం చేస్తే దానికి నేనెందుకు అడ్డుపడతాను అన్నది. సురేంద్రుడు నవ్వుతూ, అది కాదు శాంతి, నా డబ్బు నీది కాదు. కానీ ఈ మాటలు మాత్రం అని చూస్తా. నేను లేనప్పుడు నువ్వు అవి మాటలండి. నాకిష్టమైన పనులు చేయవా నువ్వు? శాంతికి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. ఎందుకు చెయ్యదు? భర్త శరీరారోగ్యం కూడా బాగుండలేదు. అట్లాంటి మాటలు ఎందుకు చెప్పండి అన్నది. నాకు చాలా బాగుంటాయి, అందుకని అట్లా అంటున్నాను. నువ్వు నా మాటలను, నా కోరికలను తెలుసుకుని నిర్వర్తించవా శాంతి? శాంతి కళ్లకు పమిడి చెంగు అడ్డం పెట్టుకుని చేస్తానన్నట్టుగా తల ఊపింది. సురేంద్రుడు కాసేపు ఆగి, మా బడదీది పేరు అన్నాడు. మళ్లీ శాంతి కళ్ల మీదనున్న చెంగు తీసి అతడి కేసు చూసింది. సురేంద్రుడు ఒక కాగితం చూపించి, ఇది చూడు, మా బడదీది పేరు అన్నాడు. ఎక్కడా? ఇదిగో చూడు, మాధవీదేవి. ఈమె ఇల్లు వేలం వేశారు. శాంతి ఒక్క నిమిషంలో అనేక సంగతులు గ్రహించింది. అంచేత అంతా ఆమెకిచ్చి వేయాలనుకుంటున్నారా అని అడిగింది. సురేంద్రుడు కొంచెం నవ్వి, తప్పకుండా ఇచ్చేస్తా, సమస్తము సర్వము ఇచ్చేస్తా అన్నాడు. మాధవి విషయంలో శాంతి కొంచెం దుఃఖితురాలైంది. మనస్సులో అసూయ కూడా కలిగిందల్లే ఉంది. ఆమె బహుశా మీ బడదీది కాదేమో, మాధవి అనే పేరు మాత్రం ఉంది, పేరుకే ఇంత ఇదా అన్నది. బడదీది పేరును కాస్తైనా గౌరవించలేవా? అలాగే గౌరవించండి, కానీ ఆమె స్వయంగా ఏమీ తెలుసుకోలేదు కదా. ఆమె తెలుసుకోలేదని అగౌరవపరచగలనా? ఇలాంటి పేరు లోకంలో ఎంతోమందికి ఉంటుంది. నువ్వు దుర్గనామం వ్రాసి కాల్తో తొక్కగలవా
ఛీ, అవేం మాటలండి, దేవతల పేర్లు తీసుకొచ్చి. సురేంద్రనాథుడు భక్కున నవ్వి, దేవతల పేర్లు తీసుకురాను గాని నీకు 5,000 రూపాయలు ఇస్తాను, మరి ఒక పని చేయగలవా అన్నాడు. శాంతి సంతోషంతో ఏం పని అన్నది. గోడ మీద సురేంద్రనాథుడు ఉన్న ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటో కేసు చూపిస్తూ, ఈ ఫోటో ఏంటి, 4 మనుషుల చేత పట్టించుకెళ్ళి తగలబెట్టించు. దగ్గరలో పిడుగుపడితే ముందు మనుషుల్లోని రక్తం పీల్చుకుపోయినట్లు, సర్పదష్టమైన వాని ముఖం నల్లబడినట్లు శాంతి ముఖం కూడా నల్లబడింది. తర్వాత మళ్ళీ క్రమక్రమంగా ముఖంలోకి కళ్ళలోకి కొంచెం నెత్తురు వచ్చింది. తరువాత కరుణా దృష్టితో భర్త ముఖం కేసి చూస్తూ నిశ్శబ్దంగా కిందకు దిగి వెళ్ళిపోయింది. పురోహితుణ్ణి పిలిపించి శాంతి విధులు యథావిధిగా చేయించడానికి ఏర్పాట్లు చేయించి మనస్సులో మాత్రం ఈ బడదీది ఎవరైనా కానీ ఆమెను గురించి ఇంకేమీ అనకూడదని ప్రతిజ్ఞ చేసుకుంది. తరువాత గదిలోకి వెళ్ళి చాలాసేపు కన్నీరు కార్చింది. ఇంత కటువైన మాటలు జీవితంలో ఎన్నడూ వినలా ఆమె. సురేంద్రనాథుడు కాసేపు మెదలకుండా కూర్చొని తర్వాత కచేరీలోకి వెళ్ళి మధురబాబు కనబడగానే, గోలాపూర్లో ఎవరి ఆస్తి వేలం వేశారు అని అడిగాడు. ముందుగా చచ్చిపోయిన రామతను సన్యాసి విధవ కోడలిది. ఎందుకు? 10 సంవత్సరాల శిస్తు బాకీ ఉంది. ఏది ఖాతా చూపించు. మధురబాబుకు మొదట్లో మతిపోయింది. తర్వాత ఖాతా పుస్తకాలు వగైరా ఇంకా పాబనా నుంచి రాలేదు అన్నాడు. తీసుకురావడానికి మనిషిని పంపు. ఆ విధవకు నిలవటానికి నీడైనా ఉందా? లేదనుకుంటాను. అయితే మరి ఎక్కడుంటోంది? మధురబాబు ధైర్యం తెచ్చుకుని, ఇన్నాళ్ళు ఎక్కడుందో బహుశా ఇప్పుడు అక్కడే ఉంటుందనుకుంటాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నది? కలకత్తాలో ఆమె తండ్రి ఇంటి దగ్గర. తండ్రి పేరేమిటో తెలుసా? తెలుసు, వ్రజరాజ లాహిరి. విధవ పేరు మాధవీదేవి. సురేంద్రనాథుడు తలవంచుకుని అక్కడే చతికిలబడ్డాడు. మధురనాథబాబు గాభరా పడుతూ ఏమైంది అని అడిగాడు. సురేంద్రనాథుడు ఆ మాటకు సమాధానం చెప్పకుండా ఒక నౌకర్ని పిలిచి, ఒక మంచి గుర్రానికి జీను వేసి సిద్ధంగా ఉంచమని చెప్పు. నేనిప్పుడే గోలాపూర్ వెళ్తాను. ఇక్కడి నుంచి గోలాపూర్ ఎంత దూరమో తెలుసా అన్నాడు. సుమారు 20 మైళ్ళు. ఇప్పుడు 9 గంటలైంది. 1 గంట లోపుగా వెళ్ళగలనా? గుర్రం రాగానే దానిమీద ఎక్కి కూర్చొని, ఎటువైపు అని అడిగాడు. ముందు ఉత్తరంగా వెళ్ళి తర్వాత పశ్చిమ దిక్కుకు వెళ్ళాలి. గుర్రం కొరడా దెబ్బతో పరుగు తీసింది. ఈ సంగతి విని శాంతి పూజాగృహంలోకి వెళ్ళి తల రక్తం స్రవించేటట్లు నేలకేసి కొట్టుకొని, ప్రభు, ఇదేనా నీ వాంఛ? నా భర్తను మళ్లీ పొందగలనా అని ఏడ్చింది. తర్వాత 2 రౌతులు కుర్రాలెక్కి గోలాపూర్ కేసి పరుగు తీశారు. కిటికీలోంచి వాళ్లను చూస్తూ శాంతి క్రమంగా కళ్ళు మూసుకొని, తల్లి దుర్గా భవానీ, 2 వేటలు బలిస్తాను. ఏది కావాలంటే అది ఇస్తాను. వారిని తిరిగి నాకియ్యి. హృదయం చీల్చి కావలసినంత రక్తం ఇస్తాను తల్లి. నువ్వు కోరినంత, నీ పిపాస తీరేటంత రక్తం ఇస్తాను అని ప్రార్థించింది. గోలాపూర్ ఇంకా 4 మైళ్ళుంది. గుర్రం గిట్టల వరకు నురుగులు కక్కుతోంది. దుమ్ము రేపుతూ చెమటలు కారుస్తూ గుర్రం పరిగెడుతోంది. నెత్తిమీద మిటమిటలాడే సూర్యుడు. గుర్రం మీద కూర్చున్న సురేంద్రుడి శరీరం ఉడికెత్తిపోతోంది. లోపల నరాలన్నీ పైకి ఉబ్బుకు వస్తున్నట్లున్నాయి. తర్వాత భళ్ళున 2-3 సార్లు రక్తవాంతి చేసుకున్నాడు. ఆ రక్తం దుమ్ము కొట్టుకున్న వస్త్రాల నిండా పడింది. సురేంద్రుడు చేతితో మూతి తుడుచుకున్నాడు. 1 గంట లోపలనే గోలాపూర్ చేరుకున్నాడు. రోడ్డు ప్రక్కన ఉన్న దుకాణంలో, ఇదేనా గోలాపూర్ అని అడిగాడు. ఆ, రామతను సన్యాల్ ఇల్లెక్కడా? అటువైపు. మళ్లీ గుర్రం పరుగులు తీసింది. కాసేపట్లో తాను కోరుకున్న ఇంటి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. గుమ్మంలో ఒక బంట్రోత్ కూర్చుని ఉన్నాడు. జమీందారు ప్రభువును చూడగానే నమస్కరించాడు. ఇంట్లో ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఎవరూ లేరు? ఎక్కడికి వెళ్ళారు? పొద్దున్నే పడవ చేసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఎటుకేసి? దక్షిణం వైపు.
నది ఒడ్డునే దారి ఉందా? గుర్రం పరిగెత్తగలదా? చెప్పలేను, బహుశా దారి లేదనుకుంటా. మళ్లీ గుర్రం పరుగెత్తింది. 4 మైళ్ళు వచ్చేసరికి ఇక గుర్రం నడిచే దారి లేదు. గుర్రాన్ని అక్కడ వదిలేసి సురేంద్రుడు కాలినడకన బయలుదేరాడు. ఒక్కసారి శరీరమంతా చూసుకునేసరికి బట్టల నిండా రక్తపు చిందులు దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. పెదవుల నుంచి రక్తం స్రవిస్తోంది. నదిలోకి దిగి దోసెల నిండా నీళ్లు త్రాగాడు. తర్వాత శక్తి కొద్దీ పరిగెత్తడం ప్రారంభించాడు. కాళ్లకు చెప్పులు లేవు. శరీరం నిండా దుమ్ము, రక్తపు డాగులు. అతడి గుండెల మీద ఎవరో రక్తం చల్లినట్లు ఉంది. పొద్దు బాగా వాలిపోతోంది. కాళ్లు సాగటం లేదు. ఈసారి ఒక్క మాటు శరీరం వాల్చగలిగితే జన్మకు సరిపోయేటంత నిద్రపోవచ్చు. అందుచేత అంతిమ శయ్యపై ఈ జీవితానికి మహావిశ్రాంతి లభిస్తుందనే ఆశతోనే అతడు ఉన్మత్తుడిలాగా పరిగెడుతున్నాడు. ఈ శరీరంలో ఉన్న శక్తినంతా వినియోగించి సుఖంగా అంతిమ శయ్యను ఆశ్రయిస్తాడు. ఇక లేవడు మళ్ళీ. నది మలుపులో అది పడవ కాదు, ఉప్పర్లు కట్టులు తవ్విపోస్తూ దారి బాగు చేస్తున్నారు. సురేంద్రుడు బడదీది అని పిలిచాడు. గొంతు ఎండిపోవటం వల్ల మాట బయటికి రాలేదు. 2-3 నెత్తురు చుక్కలు మాత్రం బయటికి వచ్చాయి. బడదీది, మళ్లీ 2-3 రక్తపు బిందువులు. ఉప్పరి వాళ్లు పడవను ఆపించారు. సురేంద్రుడు దగ్గరకు వెళ్లి బడదీది అని పిలిచాడు. రోజల్లా ఉపవాసం ఉండటం మూలంగానూ మనస్సంతా దిగులుగా ఉండటం వల్లనూ మాధవి నిర్జీవురాలిగా సంతోషకుమారుడి ప్రక్కన కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. హఠాత్తుగా ఆ పిలుపు చెవినపడింది. పూర్వపరిచితమైన కంఠంతో ఎవరో పిలుస్తున్నారల్లే ఉందే. మాధవి లేచి కూర్చుని లోపల నుంచి తలను బయటకు పెట్టి చూసింది. శరీరమంతా దుమ్ము కొట్టుకుని ఉంది. మాస్టర్ గారు కాదు. దాసి, పడవ వాళ్లతో పడవను చప్పున ఒడ్డుకు పట్టమని చెప్పు అంది. సురేంద్రనాథుడు మెల్లమెల్లగా ఒడ్డు మీదనే మేనువాల్చాడు. అందరూ కలిసి సురేంద్రనాథుణ్ణి అతి ప్రయత్నం మీద నావలోకి ఎక్కించారు. ముఖం మీద కళ్ల మీద నీళ్లు కొట్టారు. ఒక పడవవాడు గుర్తుపట్టి, లలితాపురం జమీందారు గారు అన్నాడు. మాధవి ఇష్టకవచం ఉన్న బంగారపు గొలుసు మెళ్ళోంచి తీసి ఆ పడవవాడి చేతిలో పెట్టి, లలితాపూర్ ఈ రాత్రికే తీసుకువెళ్లగలరా? మీకందరికీ ఇలాంటి బంగారు గొలుసులు ఒక్కొక్కటే ఇస్తాను అన్నది. బంగారపు గొలుసు చూసి వాళ్లల్లో 3 దిగి పడవతాడు భుజాన వేసుకున్నారు. వెన్నెల రాత్రి తెల్లవారక ముందే తీసుకెళ్లి చేరుస్తాం అన్నారు. చీకటి పడ్డాక సురేంద్రుడికి స్మృతి వచ్చింది. కళ్ళు తెరిచి మాధవి ముఖం కేసి చూస్తూ పడుకున్నాడు. మాధవి తల మీద ఇప్పుడు అవగుంఠనం లేదు. శిరస్సు మీద కొంత భాగం మాత్రం చీర కొంగు కప్పి ఉంది. సురేంద్రుడి శిరస్సు ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉంది మాధవి. కొంతసేపు అలా చూసి నువ్వు బడదీదీవా అన్నాడు. చీర కొంగుతో మాధవి అతడి పెదవి మీద రక్తపు బిందువులను తుడిచి తరువాత తన కళ్ళు తుడుచుకుంది. నువ్వు బడదీదీవా? నేను మాధవిని. సురేంద్రుడు కళ్ళు మూసుకుని మెల్లిగా అదే అన్నాడు. ప్రపంచంలోని విశ్రాంతి యావత్తూ ఆమె ఒడిలోనే దాగి ఉన్నట్లుంది. ఇన్నాళ్లకు సురేంద్రనాథుడు ఆ విశ్రాంతిని వెతికి పొందగలిగాడు. పెదవుల చివరికి రక్తపు బిందువులతో పాటు చిరునవ్వు కూడా వచ్చింది. బడదీది, ఎంత బాధ అన్నాడు. నీళ్లు గలగలా చప్పుడు చేస్తూ పడవ పరిగెడుతోంది. పడవ పైకప్పులోంచి చంద్రకిరణాలు సురేంద్రుడి ముఖం మీద పడ్డాయి. దాసీది చిరిగిపోయిన విసనకర్ర తీసుకుని విసురుతోంది. ఎక్కడికి వెళ్తున్నావు అని సురేంద్రుడు మెల్లమెల్లగా అడిగాడు. మాధవి భగ్న కంఠంతో ప్రమీల అత్తవారింటికి అన్నది. ఛీ, ఇలాంటి స్థితిలో బంధువుల ఇంటికి వెళ్ళి ఉంటావా దీది అన్నాడు సురేంద్రుడు. తన మేడలో తను పడుకునే గదిలో బడదీది ఒళ్ళో తలపెట్టుకుని సురేంద్రనాథుడు మృత్యుశయ్య మీద పడుకుని ఉన్నాడు. కాళ్ళు 2 శాంతి ఒళ్ళో పెట్టుకుని కన్నీళ్లతో కడిగివేస్తోంది. పాబనాలో ఉన్న డాక్టర్లు, ఆయుర్వేద వైద్యులు అంతా కలిసి ప్రయత్నించి కూడా రక్తవాంతిని కట్టించలేకపోయారు. 5 సంవత్సరాల క్రిందట తగిలిన దెబ్బ వల్లనే ఇప్పుడు రక్తం కక్కుతున్నాడు. మాధవి ఆంతర్యంలో ఏముందో నేను స్పష్టంగా చెప్పలేను. నేను సరిగ్గా ఎరగను. 5 సంవత్సరాల క్రితం సంగతి ఆమెకు జ్ఞాపకం వచ్చిందనుకుంటాను. ఇంట్లోంచి ఆమె అతన్ని వెళ్ళగొట్టింది.
కానీ మళ్ళీ తీసుకురాలేకపోయింది. 5 సంవత్సరాల తర్వాత సురేంద్రనాథుడు మాత్రం ఆమెను తీసుకువచ్చాడు ఇంటికి. చీకటి పడ్డాక ఉజ్వలమైన దీపకాంతిలో సురేంద్రనాథుడు మాధవి ముఖం కేసి చూశాడు. కాళ్ల దగ్గర శాంతి కూర్చుని ఉంది. ఆమె ఎక్కడ వినిపోతుందోనని కాబోలు మాధవి ముఖాన్ని చేత్తో తన ముఖం దగ్గరికి లాక్కుని, బడదీది, నన్ను ఆ రోజున ఇంట్లోంచి వెళ్ళగొట్టిన నాటి సంగతి జ్ఞాపకం ఉందా? నిన్నిప్పుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టి ప్రతీకారం తీర్చుకున్నానుగా, బదులు తీరిపోయిందా అన్నాడు. ఒక్క నిమిషంలో మాధవి చైతన్యం కోల్పోయి తల తిరిగి సురేంద్రుడి ప్రక్కన పడిపోయింది. మళ్లీ తెలివి వచ్చేసరికి ఇల్లంతా ఏడుపుతూ ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ ప్రముఖ రచన బడదీది సంపూర్ణమైంది. సారాంశాన్ని గ్రహించి శ్రోతలు ఆనందించారనుకుంటున్నాను. శ్రోతల అభిప్రాయాలను, సూచనలను స్వాగతిస్తున్నాను. విలువైన మీ అభిప్రాయాలను నాకు తెలియజేస్తే నేను నాకు ఇష్టమైన ఈ పనిలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాను. మళ్ళీ కలుసుకుందాం మరో చక్కని రచనతో. సరేనా?